మీరు నడిపిస్తారండి. మీరు మాకు సహాయం చేయండి దేవా. మీ దాసుని ఇంకా బలపరిచి మీరు వాడుకోండి. ఆయా ఆరాధన వర్తమానం బలవర్తమానం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు జ్ఞాపం చేసుకోండి దేవా. తండ్రి పాటలు ద్వారా కూడా మీరు మహిమ పొందండి. మా మధ్య మీరు సంచరిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలుగా మీకు స్తోత్రాలు. ఇక అనేక మంది రావాలనైనా క్షేమముతో సురక్షమతో ప్రభా మా మధ్య సరైన సమయానికి వాళ్ళు రావడానికి కూడా సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ యొక్క ఆరాధన అయినాక చిత్తదుర్గ ప్రయాణం కూడా మీరు మమ్మల్ని సిద్ధపరచమని కృతజ్ఞత స్తోత్రములతో యేసు ప్రభు నామమును స్తుతించి ఈ ప్రార్థన మీ పాదాలకు సమర్పిస్తున్నాం తండ్రి. పాటి సంఖ్య 224, కన్నడలు 197. స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు. పాడండి. అవనవసరం పాట పక్కలు తీసుకోండి. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, జీవపు దాత ఆయనే, నిరక్షణ కర్తయనే, జీవపు దాత ఆయనే, నిరక్షణ కర్తయనే, నిరక్షణ కర్తయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొనె నిన్ను భూమి పుస్తకమునుపై. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొనె నిన్ను భూమి పుస్తకమునుపై. దేవుడే నరరూపి ఆయే, ఆయన పేరు యేసు ప్రభు. దేవుడే నరరూపి ఆయే, ఆయన పేరు యేసు ప్రభు, ఆయన పేరు యేసు ప్రభు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. యాకోబును
నా సొత్తు నీవనెను పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను నా సొత్తు నీవనెను స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు ప్రేమించి నన్ను రక్షించి స్తుతి చెల్లించి పూజింతును తన రూపము నాకు నీచి ఆరాధించి గణపరతున్ ప్రేమించి నన్ను రక్షించి స్తుతి చెల్లించి పూజితున్ తన రూపము నాకు నీచి ఆరాధించి గణపరతున్ పరలోక పౌరునిగా చేసెన్ హృదయార్పణ నార్పితున్ పరలోక పౌరునిగా చేసెన్ హృదయార్పణ నార్పితున్ హృదయార్పణ నార్పితున్ స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు సహవాసములో నిలచి ప్రత్యక్షతయందు ఉండి ఏమి సంభవించినను ప్రభు పక్షమును కవలెన్ సహవాసములో నిలచి ప్రత్యక్షతయందు ఉండి ఏమి సంభవించినను ప్రభు పక్షమును కవలెన్ అంతమందు బహుమానమితం అని ప్రభువే చెప్పెనుగా అంతమందు బహుమానమితం అని ప్రభువే చెప్పెనుగా అని ప్రభువే చెప్పెనుగా స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్త నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్త జీవపు దాత ఆయనే నిరక్షణ కర్తాయనే జీవపు దాత ఆయనే నిరక్షణ కర్తాయనే నిరక్షణ కర్తాయనే స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు స్తుతించు స్తుతించు
పాఠశేఖర్ 226 కన్నడ 199 పాడేది దేవ నీ కృపలన్ నూతన గీతములన్. పాఠశేఖర్ 226 తెలుగులో, కన్నడ 199. ఏమన్నా అసలు పాడండి బ్రదర్స్ తట్టు. పాట బుక్లు తీసుకోండి, ఎవరితో లేవు. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి, నేను నిమోచితివి, నేను నిమోచితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. పరిమళ రక్తము కలువరి సిలువల కలునకుని చితివి. పరిమళ రక్తము కలువరి సిలువల కలునకుని చితివి. ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి. నా పాపము తుడిచితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. అపరాధములచే చచ్చిన నన్ను నరబ్రతికించితివి. నన్ను బ్రతికించితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. దేవుని రాజ్యపు వారసులనుగా క్రీస్తులో చేసితివి. దేవుని రాజ్యపు వారసులనుగా క్రీస్తులో చేసితివి. చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను
నన్ను విడిపించితివి. పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను స్తోత్రము చేసేదను. స్తుతి స్తోత్రము చేసేదను. మూర్తించితివి శుద్ధాత్మకులను పాత్రము చేసితివి. మూర్తించితివి శుద్ధాత్మకులను పాత్రము చేసితివి. సత్యస్వరూప నిత్య నివాసి సొత్తుగా చేసితివి. నీ సొత్తుగా చేసితివి. పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను స్తోత్రము చేసేదను. స్తుతి స్తోత్రము చేసేదను. అన్యుడనై నిన్ను ఎరుగకయున్న ధన్యుని చేసితివి. అన్యుడనై నిన్ను ఎరుగకయున్న ధన్యుని చేసితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింపన్ వరములను సగితివి. కృప వరములను సగితివి. పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. ప్రార్థన చేసుకుంటామండి. ప్రార్థన ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ. ಪ್ರೀತಿಯುಳ್ಳ ಪರಲೋಕ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಕರುಣಾಮಯನ ಜೀವ ಸ್ವರೂಪನಾಗಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ದೇವ, ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ಆಧಾರ ಸಂಭೂತನಾಗಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ದೇವರೇ, ನೀತಿಯುಳ್ಳ ನ್ಯಾಯಾಧೀಶನಾಗಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ದೇವ, ಮಹೋನ್ನತ ಸ್ಥಳ ನಿವಾಸ ಮಾಡುವಂಥ ನಮ್ಮ ದೇವರೇ, ಪರಿಶುದ್ಧನಾಗಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ದೇವ, ಅತ್ಯುನ್ನತ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಸಿಂಹಾಸನಾಗಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ದೇವರೇ, ಆಕಾಶನ ಸಿಂಹಾಸನ ಭೂಮಿಯನ್ನು ಪಾದಪೀಠ ಮಾಡಿಕೊಂಡಿರ್ತಕ್ಕ ನಮ್ಮ ದೇವರೇ, ನಂಬಿಗಸ್ತನೇ, ನೀತಿವಂತನೇ, ಯಥಾರ್ಥನೇ, ಕೃಪಾಳು, ಕರುಣಾಳು, ದಯಾಳುವಾಗಿರ್ತಕ್ಕಂಥ ದೇವರೇ, ಪರಿಶುದ್ಧನೇ, ಒಂದು ಉದಯ ಕೆಲಸ ಮತ್ತೊಂದಾವರ್ತಿನ ಪ್ರಿಯಕುಮಾರ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಸುರಿಸಿದಂಥ ಆ ಪರಿಶುದ್ಧವಾದ, ಪವಿತ್ರವಾದ, ನಿಷ್ಕಳಂಕವಾದ, ನಿರ್ಮಲವಾದ, ನಿರ್ದೋಷ ರಕ್ತವನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಂಡು ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡು ಆ ನೆತ್ತಿನ ರಕ್ತ ಕೆಳ ಪ್ರಾಣಾತ್ಮೇಶ್ವರ ಮನಸ್ಸಾಕ್ಷಿ ತೊಳೆದುಕೊಂಡು ಶುದ್ಧಿ ಮಾಡಿಕೊಂಡು ನೂತನ ಪಡಿಸ್ಕೊಂಡು ಪಾಸನೆ ಬರ್ತದೆ ಸ್ವಾಮಿ. ಕೊಟ್ಟದ ಸಮಯಕ್ಕೋಸ್ಕರ ಸ್ತುತಿಸ್ತೀನಿ, ಆರಾಧಿಸ್ತೀನಿ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ದೇವ, ನಮ್ಮ ರಕ್ಷಕನ ಮೊದಲನೇ ಶಿಷ್ಯನ ಸಹಾಯ ಮಾಡಿದ ಸ್ತುತಿಸ್ತೀನಿ, ಆರಾಧಿಸಿ ಸ್ವಾಮಿ. ಎರಡನೇ ಶಿಷ್ಯ ಆರಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಿದ್ರಿ ಸ್ತುತಿಸ್ತೇನೆ. ವರ್ತಮಾನದಲ್ಲಿ ಕೃಪೆ ತೋರಿಸಿ ಸ್ವಾಮಿ. ನೀವೇನಾಗಿದ್ದೀರಿ, ಎಂಥ ದೇವರು, ಎಂಥ ಪರಿಶುದ್ಧ ದೇವರು, ಎಂಥ ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದ ದೇವರು, ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು, ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯಗಳನ್ನು, ಮಾತು ಕಾರ್ಯಗಳನ್ನು, ಘನ ಕಾರ್ಯಗಳನ್ನು, ಉನ್ನತ ಕಾರ್ಯಗಳನ್ನು, ಶ್ರೇಷ್ಠ ಕಾರ್ಯ ಮಾಡುವಂಥ ದೇವರು. ಅಂಥ ದೇವರು ನನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ, ಪಾಪಿ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ, ಸರ್ಲೋಕವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ, ನನಗೋಸ್ಕರ ಪ್ರಿಯಕುಮಾರ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಲೋಕ ಕಳಿಸಿರಿ. ಆತನು ಕಲ್ವಾರಿ ಪಾಪದ, ಸರ್ವಲೋಕದ ಪಾಪಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಿವಾರಣೆಗೋಸ್ಕರ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಜಜ್ಜಲ್ಪಟ್ಟು ಮುರಿಯಲ್ಪಟ್ಟು ರಕ್ತ ಸುರಿಸಿ ಮರಣಿಸಿ ಸಮಾಧಿ ತಿರುಗೋದಕ್ಕೂ ಸ್ತುತಿಸ್ತೀನಿ, ಆರಿಸ್ಲಿಕ್ಕೆ ಕೊಂಡಾಡ್ಲಿಕ್ಕೆ ಅಂತ ಕೃಪೆ ತೋರಿಸಿ ಸ್ವಾಮಿ. ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ನಿಬ್ಬರು ಕೂಡ ಮರೆ ಮಾಡಿ ಅಭಿಷೇಕ ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ರಿ. ಮನುಷ್ಯರ ಮಾತು, ಮನುಷ್ಯರ ಆಲೋಚನೆ, ಮನುಷ್ಯರ ತಿಳುವಳಿಕೆ ರದ್ದುಪಡಿಸಿರಿ, ಮನುಷ್ಯರ ಜ್ಞಾನ ಕೂಡ ರದ್ದುಪಡಿಸಿರಿ. ನಿನ್ನ ಮಾತುಗಳನ್ನು ಇರಿಸಬೇಕಂತ ಕೋರ್ತಾ, ನಿನ್ನ ಮಂದಿರದಲ್ಲಿ ಸೌಂದರ್ಯ, ಬೆಳಕು, ತೇಜಸ್ಸು, ಪ್ರತ್ಯಕ್ಷತೆ, ಅಧಿಕಾರ, ಸಿರಸತ್ತ, ನಾಯಕತ್ವ ಕೋರ್ತಾ ಸಹಾಯ ಮಾಡು. ಕೃಪೆ ತೋರಿಸ್ಬೇಕಂತ ಕೋರ್ತಾ, ಬಿಸಿಲು ಬೇಗ ಇದೆ ಕರ್ತನ ದೇವರೇ,
ತಂಪು ವಾತಾವರಣ ಅನುಗ್ರಹಿಸಿ ಸಹಾಯ ಮಾಡಿ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ಷಕರನ್ನು ಸೂಚಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ತಂದೆ, ಆಮೆನ್. ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಕೂಡ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ವಂದನೆಗಳು. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనములు. ಆರಾಧನೆಗೋಸ್ಕರವಾಗಿ ఆరాధన కొరకై ಕೀರ್ತನೆ 91, కీర్తనలు 91, ಆರಾಧನೆಗೋಸ್ಕರ ಕೀರ್ತನೆ 91, ఆరాధన కొరకై కీర్తనలు 91, ಪುಟ ಸಂಖ್ಯೆ 655, ಅಳವಡಿಕೆಯಲ್ಲಿ ದೊಡ್ಡ ಅಕ್ಷರದಲ್ಲಿ. ಯವನಸ್ಥಿದ್ರೆ ಬೇಗ ಬೇಗ ತೆಗಿರಿ, ವಾಕ್ಯ ಓದ್ಕೊಳ್ತೇವೆ. 1ನೇ ವಚನ 4ನೇ ವಚನದಲ್ಲಿ ಉತ್ತರ ಪ್ರತ್ಯುತ್ತರ ಓದ್ಕೊಳ್ತೇವೆ. మొదటి వచనం నుండి 4వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. ನಮ್ಮ ಭಾಗ ಗಟ್ಟಿಯಾಗಿ ನಿಧಾನವಾಗಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಪ್ರಾರ್ಥನಾ ಪೂರ್ವಕ ಓದ್ಕೊಳ್ತೇವೆ. మన భాగాన్ని మన భాషలో గట్టిగా ఉత్తర ప్రత్యుత్తరముగా స్పష్టముగా చదువుకుందాం. ಪರಾತ್ಪರನ ಮೊರೆ ಹೊಕ್ಕಿರುವವರು ಸರ್ವಶಕ್ತನ ಆಶ್ರಯದಲ್ಲಿ ಸುರಕ್ಷಿತವಾಗಿರುವರು. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నిన్ను నమ్ముకును నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ನಿನ್ನನ್ನು ಬೇಟೆಗಾರನ ಬಲೆಯಿಂದಲೂ ಮರಣಕರ ವ್ಯಾಧಿಯಿಂದಲೂ ತಪ್ಪಿಸುವವನು ಆತನೇ. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. ಅಂತ ವಾಕ್ಯ ದೇವರು ನಮಗೆ ಆಶೀರ್ವಾದ ಸಂಚಿ ಕೊಡುವಂತ ಮಾಡಲಿ. చదివిన వాక్య భాగమును దేవుడు ఆశీర్వదించి మనకి పంచిపెట్టును గాక. ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಪ್ರಿಯರೇ, ಗ್ರಂಥಕರ್ತನ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, పిల్లల ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ఒక గ్రంథకర్తలు చెప్తున్నాడు, ದೇವರನ್ನ ಆಶ್ರಯಿಸಿದಂಥವ್ರು ಸುರಕ್ಷಿತವಾಗಿರ್ತಾರೆ. దేవుని ఆశ్రయించి వారు సురక్షితముగా ఉంటారు. ಯಾವ ರೀತಿಯಾಗಿ ನೋಡ್ಬೇಕಂದ್ರೆ ಪ್ರಿಯರೇ, పిల్లల ఏ విధముగా మనం చూసుకున్నట్లయితే ನಾವು ಭದ್ರವಾಗಿದ್ದೀವಿ, ನಮ್ಮ ದೇಶ ನಮ್ಮ ರಾಜ್ಯ ನಾವು ಭದ್ರವಾಗಿದ್ದೀವಿ ಅಂದ್ರೆ, మన దేశము మనము చాలా భద్రముగా ఉన్నామంటే, ಹೊರಗಡೆ ಬಾರ್ಡರ್ ಅಲ್ಲಿ ಏನು ಮಿಲಿಟರಿ ಏನ್ ಮಾಡ್ತದೆ, ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಅಲ್ಲಿ ಭದ್ರವಾಗಿ ಸುರಕ್ಷಿತ ಕಾಪಾಡುವಂಥದ್ದಾಗಿದೆ. మన దేశం యొక్క బార్డర్లలో మన సైనికులు చాలా సురక్షితముగా వారు కాపలా కాస్తూ ಅವ್ರ ಕಣ್ಣಿಗೆ ಎಣ್ಣೆ ಬಿಟ್ಟುಕೊಂಡು ಹಗಲು ರಾತ್ರಿ ಅನ್ನದೇ ಅವ್ರು ಡ್ಯೂಟಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. వారు కంటికి నిద్ర రాకుండా రేయింబగుళ్ళు వాళ్ళు ఆ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ಹೊರ ದೇಶದವರು ಏನೋ ಬೇರೆಯವರು ವೈರಿಗಳು ಬರದಾಗಿ ಏನ್ ಮಾಡ್ತಾರಂತೆ, ಭದ್ರವಾಗಿ ನೋಡ್ಕೊಂತಾರಾಗಿದ್ದಾರೆ. విరోధ దేశపు వారు ఎవరు కూడా మన దేశంలోనికి జ్వరబడకుండా వారు చూస్తున్నారు. ಯಾರು ಕೂಡ ಬಂದು ಬಾಂಬ್ ಹಾಕದ ಇನ್ನಿತರ ಅಹಿತಕರ ಘಟನೆ ಮಾಡದಂತೆ ನೋಡ್ತಿರ್ತಾರೆ. ఎటువంటి దుర్ఘటనలు అక్కడ సంభవించకుండా వారు మన దేశాన్ని కాపాడుచు. ಅವರು ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ದೇಶವನ್ನು ಕಾಯೋದ್ರ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಭದ್ರವಾಗಿದ್ದೇವೆ. వారు ఆ విధముగా మన దేశాన్ని ఇలాగ కాపాడుట దాన్ని బట్టి మనం భద్రముగా ఉన్నాం. ಆದ್ರೆ ಆತ್ಮೀಯ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಪ್ರಿಯರೇ, ప్రియుల ఆత్మీయ రీతిలో మనం చూసుకున్నట్లయితే ಈ ಗ್ರಂಥಕರ್ತನ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ఈ గ్రంథకారుడు చెప్తున్నాడు, ಪರಸ್ಪರನ ಮೊರೆ ಹೊಕ್ಕಿರುವವರು ಸರ್ವಶಕ್ತನ ಆಶ್ರಯದಲ್ಲಿ ಸುರಕ್ಷಿತವಾಗಿರುವರು. మహోన్నతి చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ದಾವಿದ್ ಭಕ್ತನ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ఈ మాటను దావీదు భక్తుడు చెప్పుచున్నాడు. ಕೀರ್ತನೆ 57:1 ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ. కీర్తనలు 57:1 లో మనం చూసినట్లయితే ಅಲ್ಲಿ ಭಕ್ತನ ಏನ್ ಹೇಳ್ತಾನೆ, ದಾವಿದನ ಭಕ್ತನು, పిల్లరాక దావీదు భక్తుడు ఏమి చెప్పుచున్నాడంటే, ದೇವರೇ ಕರುಣಿಸು, ನನ್ನನ್ನು ಕರುಣಿಸು, ನೀನೇ ನನ್ನ ಆಶ್ರಯ ಸ್ಥಾನವಲ್ಲವೇ, ಆಪತ್ತುಗಳು ಕಳೆದು ಹೋಗುವ ತನಕ ನಿನ್ನ ರೆಕ್ಕೆಗಳ ಮರೆಯನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವೆನು. మొదటి వచనంలో మనం చూసినట్లయితే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. ದಾವಿದನು ಇಲ್ಲಿ ಒಂದು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಭಯಂಕರ ಇಕ್ಕಟ್ಟಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡದಲ್ಲಿ, పిల్లరా దావీదుని గురించి మనం చూసినట్లయితే చాలా గంభీరమైన ఇరుకులో అతను ఇరుక్కుపోయినాడు. ಆತನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಬಲಾಢ್ಯ ಮೊಟ್ಟಮೊದಲಾಗಿ మొట్టమొదటిగా ఆ వ్యక్తి ఎంతో బలాఢ్యుడై ఉన్నాడు, ಯುದ್ಧಶೂರನಾಗಿದ್ದಾನೆ, యుద్ధ వీరుడై ఉన్నాడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ, ಗೊಲಿಯಾತನನ್ನು ಸಾಯಿಸಿದಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. మటుకే కాదు, అతడు గొలియాతును చంపినటువంటి ಸಿಂಹವನ್ನ ಮತ್ತು ಕರಡಿಯನ್ನು ಕೂಡ ಸಾಯಿಸಿದಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. సింహమును ఎలుగుబంటును చంపినటువంటి వ్యక్తి అయి ಆದ್ರೆ ఉన్నాడు. ವ್ಯಕ್ತಿಗೆ ಯಾವುದು ಕೂಡ ಈಡಲ್ಲ. ఆ వ్యక్తికి ఏది కూడా సమము కాదు. ಆದ್ರೆ ಅಂತ ವ್ಯಕ್ತಿ ಏನ್ ಹೇಳ್ತಿದ್ದ, ದೇವ್ರ ಸನ್ನಿಧಿ ಬಂದ್ಬಿಟ್ಟು, అయితే అటువంటి వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి ఏమని చెప్పుచున్నాడు, ನನ್ನನ್ನು ಕರುಣಿಸು, ನನ್ನನ್ನು ಕರುಣಿಸು, దేవా నన్ను కరుణింపుము, కరుణించుము, ನೀನೇ ನನ್ನ ಆಶ್ರಯ ಸ್ಥಾನವಲ್ಲವೇ, నీవే నా ఆశ్రయమై ఉన్నావు. ಅಂತ ವ್ಯಕ್ತಿ ದೇವ್ರ ಸನ್ನಿಧಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಅಷ್ಟಾಗಿ ಹಂಬಲ್ಲಾಗಿ ತೆಗೆಸ್ಕೊಂಡ ಮಾತನ್ನ ಹೇಳ್ತಿದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. ఇటువంటి గొప్ప వ్యక్తి తాను ఎంతో దీనుడుగా దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని, ನೀನೇ ನನ್ನ ಆಶ್ರಯ ಸ್ಥಾನವಲ್ಲವೇ, నీవే నా ఆశ్రయ స్థానము. ಅಷ್ಟು ಮಾತ್ರ ಹೇಳ್ತಿದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. అంత మాత్రమే కాదు ప్రియులారా, ಆಪತ್ತುಗಳು ಕಳೆದು ಹೋಗೋ ತನಕ
ನಿನ್ನ ರೆಕ್ಕೆಗಳ ಮರೆಯನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವೆನು. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చియున్నాను. ನನಗೆ ಆಪತ್ತುಗಳಾಗಲಿ, ಇಕ್ಕಟ್ಟಾಗಲಿ, ಇಬ್ಬಂದಿ ಆಗಲಿ, ನನ್ನ ಕಳೆದು ಹೋಗ್ತಾನೆ, ನಾನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ತೇನೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. దేవా నాకు ఆపదలైనను ఇరుకులైనను ఇబ్బందులైనను నన్ను తొలగిపోవునంత వరకు నీ రెక్కల నీడ నేను ఆశ్రయించి ఉన్నాను. ಕೀರ್ತನೆ 21 ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ. కీర్తనల 21లో మనం చూచుచున్నాం. ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ಯೆಹೋವನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿದೆಂಬುದಾಗಿ ఆ ఇరుకునందు యెహోవా నీ మొరను ఆలకించును గాక. ಕೀರ್ತನೆ 120 ನೋಡ್ತದೆ ಪ್ರಿಯ, ಮೊದಲ ವಚನದಲ್ಲಿ. ಕೀರ್ತನೆ 120 ಮೊದಲ ವಚನದಲ್ಲಿ ಕೂಡ ನೋಡ್ತಾ ಇದೀವಿ. కీర్తనల 120 మొదటి వచనంలో మనం చూసినట్లయితే ಅಲ್ಲಿ ಕೂಡ ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ಯೆಹೋವನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿದೆಂಬುದಾಗಿ, అక్కడ కూడా ఆయన భక్తుడు ఈ విధముగా చెబుతున్నాడు, ఇరుకునందు యెహోవా నీ మొరను ఆలకించును గాక అని. ಕೀರ್ತನೆ 138 ನೋಡ್ತಾ ಇದೀವಿ. కీర్తన 138లో మనం చూచుచున్నాం. ಕೀರ್ತನೆ 141 ಕೂಡ ನೋಡ್ತಾ ಇದೀವಿ ಪ್ರಿಯರೇ. కీర్తన 141లో కూడా చూచుచున్నాం. ಅಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತಾ ಇಕ್ಕಟ್ಟಾಗಿದೆ ಮತ್ತು ಏನಾಗಿದೆ, ಒಂದು ಕಷ್ಟ ಸಂಭವಿಸೋದನ್ನ ನೋಡ್ತಾ ಇದೀವಿ. ఆ ఇరుకు ఏదైనా కష్టము సంభవించినటువంటి వీట మాటను గురించి చూచుచున్నాం. ಆದ್ರೆ ಕೀರ್ತನೆ 20 2ನೇ ವಚನ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ, కీర్తనలు 22వ వచనంలో మనం చూసినట్లయితే ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ಯೆಹೋವನಿಗೆ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಲಿ, ಯಾಕೋಬನ ದೇವರ ನಾಮವು ನಿನ್ನನ್ನು ಉದ್ಧಾರ ಮಾಡಲಿ. 20వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ಇಲ್ಲಿ ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ, ఇక్కడ మనం చూచుచున్నాము. ಇಕ್ಕಟ್ಟು ಬಂದಾಗ ಯಾರನ್ನ ಆಶ್ರಯಿಸ್ಕೊಳ್ತೇವೆ? మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తాము? ಇಲ್ಲಿ ನೋಡ್ತದೆ ಕೀರ್ತನೆ 91 ಮೊದಲ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ. కీర్తనలు 91వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే ಸಮಯ ಆಗ್ತದೆ, ತ್ವರಿತವಾಗಿ ಹೋಗ್ತೇವೆ. సమయం అవుతుంది, త్వరగా వెళ్దాం. ಪರಾತ್ಪರನ ಮರೆಯುವವರು ಸರ್ವಶಕ್ತನ ಆಶ್ರಯದಲ್ಲಿ ಸುರಕ್ಷಿತವಾಗಿರೋ ನೋಡ್ತಾ ಇದೀವಿ. మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించునని చూచుచున్నాం. ತೆಲುಗಲ್ಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, తెలుగులో చాలా బాగున్నది. ಮಹೋನ್ನತರ మీద ನೋಡ್ತಾ ಇದೀವಿ. మహోన్నతుని అని మనం చూచుచున్నాం. ಆತನ ಆಶ್ರಯಿಸಿಕೊಂಡಂತವರು ಭದ್ರವಾಗಿರ್ತಾರೆ, ఆయనను ఆశ్రయించు వారు భద్రముగా ఉంటారు, ಸುರಕ್ಷಿತವಾಗಿರ್ತಾರೆ, సురక్షితముగా ఉంటారు, ನೆಮ್ಮದಿಯಾಗಿರ್ತಾರೆ, నెమ్మదిగా ఉంటారు, ಆನಂದವಾಗಿರ್ತಾರೆ, ఆనందముగా ఉంటారు, ಸಂತೋಷಕರವಾಗಿರ್ತಾರೆ, సంతోషముతో ఉంటారు, ಸುರಕ್ಷಿತವಾಗಿರ್ತಾರೆ. సురక్షితముగా ఉంటారు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ, అంత మాత్రమే కాదు, ಅವರು ಏನಂತ ಅವರ ಒಂದು ವಲಯದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಏನಾಗ್ತದಂತಂದ್ರೆ ಭದ್ರತೆ ಇರುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದೀವಿ. వారి యొక్క ఏరియాలో ఎంతో భద్రత ఉండేదిగా మనం చూచుచున్నాం. ಕಾರಣ ಏನ್ ಪ್ರಿಯರೇ? కారణం ఏంటి ప్రియులారా? ದೇವರೇ ಅವ್ರ ಪಕ್ಷವಾಗಿ ಆಶ್ರಯವಾಗಿದ್ದಾರೆ. దేవుడు వారి పక్షముగా ఆశ్రయముగా ಆ ఉన్నారు. ರೀತಿ ನೋಡ್ಕೊಳ್ಳುತ್ತರಾಗಿದ್ದಾರೆ. ఆ విధంగా చూసుకుని ಎರಡನೇದಾಗಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಪ್ರಿಯರೇ, ಎರಡನೇದಾಗಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ రెండవదిగా ప్రియులారా, ಕೀರ್ತನೆ 18ನೇ ಅಧ್ಯಾಯ కీర్తనలు 18 18ನೇ ಅಧ್ಯಾಯ ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ. కీర్తనలు 18లో చూసినట్లయితే ಇಲ್ಲಿ 91ನೇ ಕೀರ್ತನೆ 2ನೇ ವಚನ ನೋಡ್ತಾ ಇದೀವಿ. ಕೀರ್ತನೆ 92 ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ. కీర్తనలు 91 2వ వచనంలో ನಾನು ಯೆಹೋವನಿಗೆ ನೀನೇ ನನ್ನ ಶರಣನು, ನನ್ನ ದುರ್ಗವು, ನನ್ನ ಭರವಸೆಯಿಟ್ಟು ನನ್ನ ದೇವರು ಎಂದು ಹೇಳಿದನು. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ಇಲ್ಲಿ ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ. ప్రియులారా, ఇక్కడ చూచుచున్నాం. ಕೀರ್ತನೆ 18 2 ನೋಡ್ತಾ ಪುನಃ ಕೀರ್ತನೆ 18 2 కీర్తనలు 18 2వ వచనము. ಯೆಹೋವನು ನನ್ನ ಬಂಡೆಯು, ನನ್ನ ಕೋಟೆಯು, ನನ್ನ ವಿಮೋಚಕನು, ನನ್ನ ದೇವರು, ನನ್ನ ಆಶ್ರಯಗಿರಿಯು, ನನ್ನ ಗುರಾಣಿ, ನನ್ನ ರಕ್ಷಣೆ ಕೊಂಬು, ನನ್ನ ದುರ್ಗವಾಗಿದ್ದಾನೆ. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ಒಬ್ಬ ಭಕ್ತನು, ಪ್ರಾರ್ಥನಾ ಪರನು, ಒಬ್ಬ ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ದೇವರನ್ನು ಅಂಟಿಕೊಂಡ ವ್ಯಕ್ತಿ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಿರ್ತಾನೆ. ఒక భక్తుడు, ఒక ప్రార్థన పరుడు, దేవునితో అంటగట్టబడినటువంటి వాడు ఈ దావీదు ఈ విధముగా చెప్పుచున్నాడు. ನೀನು ನನ್ನ ಬಂಡೆ, నీవు నా బండవై ఉన్నావు, ನನ್ನ ಕೋಟೆ, నా కోటవై ನನ್ನ ఉన్నావు, ಆಶ್ರಯ ದುರ್ಗ. నా ఆశ్రయ దుర్గము. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ, అంత మాత్రమే కాదు, ನನ್ನ ಆಶ್ರಯಗಿರಿಯು, ನನ್ನ ಗುರಾಣಿಯು, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగం అని చెప్పుచున్నాడు. ಎಲ್ಲ ಕೂಡ ದೇವರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇవన్నీ దేవుని గురించి చెప్పుచున్నాడు. ಅವೆಲ್ಲ ಕೂಡ ಟೈಟಲ್ ದೇವರಿಗೆ ಕೊಡ್ತದ ದಾವಿದನು. ఈ శీర్షికలన్నీ కూడా దేవుడు దావీదుకి ఇచ్చుచున్నాడు. ದೇವರು ನನಗೆ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ನಾನು ಏನಾಗ್ತಿದ್ದೀನಿ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ. దేవుడు నా పక్షముగా లేనట్లయితే నేనేమైపోయావు? ಅಲ್ಲಿ ಆ ದಾವಿದನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. ప్రియులారా, ఈ విధంగా దావీదు చెప్పుచున్నాడు. ಒಂದು ಸಮಯಲ ಗ್ರಂಥ 22ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ 28ನೇ ಅಧ್ಯಾಯದವರೆಗೆ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు చూసినట్లయితే ದಾವಿದನು ಬಲು ಇಕ್ಕಟ್ಟಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡಿದ್ದಾನೆ. దావీదు చాలా ఇరుకులో ఉన్నాడు. ಯಾವಾಗ ದಾವಿದನು ಗೊಲಿಯಾತನ್ನು ಕೊಂದನೋ, ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపాడో, ಅಲ್ಲಿ ಸ್ತ್ರೀಯರು ಹೇಳ್ತಿದ್ರೆ, ಮಹಿಳೆ ಏನಂತ ಹೇಳ್ತಿದ್ರೆ ಅಂದ್ರೆ, అప్పుడు ఆ ఇశ్రాయేలు స్త్రీలు చెప్పుచున్నారు, ಸೌಲನು 1000 ಗಟ್ಟಲೆ ಆಗಿ, ದಾವಿದ 10,000 ಗಟ್ಟಲೆ ಆಗಿ ಎಂಬುದಾಗಿ. ఆ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని వారు చెప్తూ ಈ ಮಾತು ಸೌಲನಿಗೆ ಜೀರ್ಣಿಸಿಕೊಳ್ಳಲಾರದು ಹೋಯ್ತು. ఈ యొక్క మాట ఆ యొక్క సౌలుకు అరుగుదల కాలేకపోయినది. ನಾನು ರಾಜನು, నేను రాజునై ఉన్నాను, ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳ ರಾಜನು, నేను ఇశ్రాయేలుకు రాజునై ఉన్నాను, ನಾನೀಗ ಪರಿಪಾಲನೆ ಇದ್ದೀನಿ, నేను వారిని ఏలుచూ ఉన్నాను. ಆದರೆ
ಈ ದಾವೀದನು 10,000 ಗಟ್ಟಲೆ ನನಗೆ 1,000 ಗಟ್ಟಲೆ ಎಂಬುದಾಗಿ ಸಿರಿಯರು ಹೊಗಳ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే దావీదు 10,000 కొలది రాజునైనా నేను 1,000 కొలదని పొగుడుచున్నారు కదా. ರಾಜನ ಒಂದು ಸಿಂಹಾಸನ ಬಿಟ್ಟರೆ ಇವನಿಗೆ ಏನು ಕಡಿಮೆ ಎಲ್ಲ ಕೂಡ ಇದ್ದಾಗಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅವನಿಗೆ ಏನಾಗ್ತದೆ, ದಾವೀದನಿಗೆ ಸೌಲನಿಗೆ ಏನೋ ಮತ್ಸರ ಹುಟ್ಟಿತು. రాజు సింహాసనము తప్ప ఇతనికి ఏది కూడా కొదవలేదని చెప్పి ఈ యొక్క సౌలులో కడుపు మంట ఏర్పడినది. ಹೊಟ್ಟೆ ಉರಿ, ಮತ್ಸರ ಮತ್ತು ಹೊಟ್ಟೆಗೆ ಚೂಡೋದು ನೋಡ್ತಾ ಇದೀವಿ. ఈ సౌలులో కడుపు మంట, మత్సరము, ఈర్ష్య తన మీద. ಆದ್ರೆ ದಾವೀದನು ಸೌಲನ್ನ ದಾವೀದನ ಸಾಯಿಸ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಒಂಚಾಗ್ತದನೆ. ఈ సౌలు దావీదును చంపాలని ఎంతగానో పొంచి ఉన్నాడు. ದೇವರು ನಂಬಿಗಸ್ತನ ಪ್ರಿಯರೇ. అయితే దేవుడు నమ్మదగిన వాడు. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ತನ್ನ ಭಕ್ತರ ಪ್ರಾಣವನ್ನು ಆತನು ಕಾಯ್ತಾನಂತೆ. ఆయన తన భక్తుల ప్రాణాన్ని దేవుడు కాపాడేటువంటి వాడు. ಕೀರ್ತನೆ 25ರಲ್ಲಿ ಅಲ್ಲಿ 14-15 ವಚನ ನೋಡೋದು ಬೇಕಾಗಿಲ್ಲ. ಕೀರ್ತನೆ 25ನೇ ಅಧ್ಯಾಯ 14-16 ವಚನ ಪ್ರಕಾರವಾಗಿ కీర్తనలు 25, 14, 15, 16 ವಚನ ನೋಡ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. ఆ వచన భాగాన్ని చూసుకుందాం. ಇಲ್ಲೇನ್ ನೋಡ್ತೇವೆ ಪ್ರಿಯರೇ, ప్రియులారా ఇక్కడ ఏమి చూస్తున్నామంటే ಅದು 25ನೇ ಅಧ್ಯಾಯ 12, 13, 14 ವಚನ ಪ್ರಕಾರವಾಗಿ 25, 12, 13, 14 ವಚನಾನುಸಾರముగా ಯಾವನು ಯೆಹೋವನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವನು ಅವನಿಗೆ ಉಚಿತವಾದ ಮಾರ್ಗವನ್ನು ಆತನು ಬೋಧಿಸುವನು, ಅವನು ಸುಖದಿಂದಲೇ ಇರುವನು, ಅವನ ಸಂತತಿ ದೇಶವನ್ನು ಅನುಭವಿಸುವುದು. ಯೆಹೋವನು ತನ್ನ ಸದ್ಭಕ್ತರಿಗೆ ಆಪ್ತಮಿತ್ರನಂತಿರುವನು, ಅವರಿಗೆ ತನ್ನ ಒಡಂಬಡಿಕೆ ಅನುಭವವನ್ನು ದಯಪಾಲಿಸುವನು. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ಇಲ್ಲಿ ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ, పిల్లరా ఇక్కడ చూచుచున్నాం. ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತು ನೋಡ್ತಾ ಇದೀವಿ. కన్నడలో ఒక మాట 14 ವಚನ ಮೊದಲ ಭಾಗದಲ್ಲಿ 14వ వచనం మొదటి భాగంలో ಯೆಹೋವನು ತನ್ನ ಸದ್ಭಕ್ತರಿಗೆ ಆಪ್ತ ಮಿತ್ರಂತಿರುವನ, ಕ್ಲೋಸ್ ಫ್ರೆಂಡ್ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ಇದೀವಿ. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికే తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ಆತನು ತನ್ನ ಭಕ್ತರಿಗೆ ಆಪ್ತ ಮಿತ್ರನಾಗಿರ್ತಾರಂತೆ. ఆయన తన భక్తులకు ఎంతో ఆప్తమిత్రుడుగా ఉంటాడంట. ಕಣ್ಣೀರಲ್ಲಿ, ಬಾಧೆಯಲ್ಲಿ, ನೋವಲ್ಲಿ, ಇಕ್ಕಟ್ಟಲ್ಲಿ, ಇಬ್ಬಂದಿಯಲ್ಲಿ, ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ, ಕ್ಲಿಷ್ಟ ಪರಿಸ್ಥಿತಿ ಎಲ್ಲ ಕೂಡ ದೇವರ ಆತ್ಮಮಿತ್ರನಾಗಿರ್ತಾರೆ. అన్నిటిలో బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, క్లిష్ట పరిస్థితులలో కూడా ఆయన తన వారికి ఆప్తమిత్రుడుగా ఉంటాడు. ಯಾಕೆ ದಾವೀದನು ಯೆಹೋವನ ದುರ್ಗಮದಾಗ ಹೇಳ್ತಿದ್ದಾನಂತಂದ್ರೆ, ఎందుకొరకై దావీదు యెహోవా నా దుర్గమని చెప్పుచున్నాడు. ಆ ವ್ಯಕ್ತಿ ಮರಣಕ್ಕೆ ತುತ್ತಾಗಬೇಕು, ఆ వ్యక్తి మరణానికి గురి అవ్వాలి. ಆ ವ್ಯಕ್ತಿ ಮರಣ ಸಮೀಪವಾಗಿದೆ ఆ ದಾವೀದನಿಗೆ. వ్యక్తికి మరణము సమీపముగా ఉన్నది. ಇನ್ನೇನು ದಾವೀದನ ಕೈ ಸಿಗಬೇಕು, ದಾವೀದನ ಕೈ దావీదు సౌలు చేతికి ಆ దొరికిపోవాలి. ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅದುಲಾಮ್ ಗೋಯೆಗೂ ಅಡಗಿಕೊಳ್ತಾನೆ. అటువంటి సమయంలో ఈ దావీదు అదల్లం గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. ಅದುಲಾಮ್ ಗೋಯೆಗೆ ಅಡಗಿಕೊಂಡಾಗ ದಾವೀದನಿಗೋಸ್ಕರ ಸೌಲನ ಸೈನ್ಯ ಸುತ್ತಲೂ ಕೂಡ ಒಂಚಾಗ್ತಾ ಇದೆ. అదులాం గుహలో దావీదు సైన్యము దాగుకున్నప్పుడు సౌలు సైన్యము ఆ యొక్క అదులాం గృహ చుట్టూ వారు పొంచి ఉన్నారు. ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ, ఏమి చేయాలో వారికి తెలియటం లేదు. ಆದ್ರೆ ದಾವೀದನು ಮಾತ್ರ ದೇವರನ್ನು ನಂಬಿಕೊಂಡು ಭದ್ರವಾಗಿದ್ದಾನೆ. అయితే ఈ దావీదు దేవుని ఎరిగి ఆయన నమ్ముకున్నటువంటి వాడు ಜ್ಞಾನೋಕ್ತಿ భద్రంగా 18ನೇ ఉన్నాడు. 10 ಪ್ರಕಾರವಾಗಿ ಜ್ಞಾನೋಕ್ತಿ 18ನೇ 10 ಪ್ರಕಾರವಾಗಿ సామెతలు 18, 10 వచనానుసారముగా ಯೆಹೋವನ ನಾಮ ಬಲವಾದ ಬುರುಜು, ಶಿಷ್ಟನ ಅದರೊಳಕ್ಕೆ ಓಡಿ ಹೋಗಿ ಭದ್ರವಾಗಿರುವನೆಂದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. యెహోవా నామము బలమైనటువంటి కోట అయినది, నీతివంతుడు దాని యందు జొరబడి భద్రముగా ఉండును. ನಾಮ ಏನಾಗಿದೆ ಅಂತ ಭದ್ರವಾಗಿದೆ ಅಂತ ಪ್ರಿಯರೇ. ఆయన నామము భద్రముగా ఉన్నది ప్రియులారా. ನೀತಿವಂತರು ಅದರೊಳಗೆ ಸುರಕ್ಷಿತವಾಗಿರ್ತಾರಂತೆ. నీతివంతుడు దాని యందు వెళ్ళి ಸುರಕ್ಷಿತముగా ఉంటాడు. ಆತನು ನಮಗೆ ಭದ್ರತೆ ಕೊಡುವಂತರಾಗಿದ್ದಾರೆ. ఆయన మనకు భద్రతనిచ్చేవాడుగా ಆತನು ఉన్నాడు. ಸುರಕ್ಷತೆ ಕೊಡುವಂತರಾಗಿದ್ದಾರೆ. ఆయన మనకు సురక్షతనిచ్చేవాడుగా ಆತ ఉన్నాడు. ನಮ್ಮನ್ನು ಕಾಯುವಂತರಾಗಿದ್ದಾರೆ. ఆయన మనల్ని కాపాడేవాడుగా ಆತ ఉన్నాడు. ನಮ್ಮನ್ನು ನಮ್ಮ ಬಗ್ಗೆ ಕಾಳು ತೆಗೆದುಕೊಳ್ತಾರೆ. ఆయన మన పక్షముగా ఎంతో ఆయన ప్రేమ చూపేవాడుగా ಬನ್ನಿ ఉన్నాడు. ಪ್ರಿಯರೇ, ಮತ್ತೆ ವಚನಕ್ಕೆ ಹೋಗ್ತದೆ ಪ್ರಿಯರೇ. మనం వచ్చిన భాగాన్ని ಎರಡನೇ ಭಾಗಕ್ಕೆ ಹೋಗ್ತದೆ. రెండవ భాగము ನಾನು ಕೀರ್ತನೆ 91 ಎರಡನೇ ಭಾಗ. కీర్తనలు 91 రెండవ ಭಾಗము. ನಾನು ಯೆಹೋವನಿಗೆ ನೀನು ನನ್ನ ಶರಣು, ನನ್ನ ದುರ್ಗವು, ನಾನು ಭರವಸೆಟ್ಟು ನನ್ನ ದೇವರು ಎಂದು ಹೇಳಿದವನು. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ಕೀರ್ತನೆ 9:9 ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ. ಕೀರ್ತನೆ 9:9 ನೋಡ್ತಾ ಇದೀವಿ. కీర్తనలు 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినా ಅಲ್ಲೇನ್ ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ. అక్కడ ఏమి చూస్తున్నాము? ಯೆಹೋವನು ಕುಗ್ಗಿ ಹೋದವರಿಗೆ ಆಶ್ರಯವೂ ಆಪತ್ಕಾಲದ ದುರ್ಗವೂ ಆಗಿರುವನು. నలిగిన వారికి తాను మహాదుర్గమునగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. ಇಲ್ಲೇನ್ ನೋಡ್ತೇವೆ ಪ್ರಿಯರೇ. ఇక్కడ ఏమి చూస్తున్నామంటే ಯಾರು ಕುಗ್ಗಿ ಹೋಗಿರ್ತಾರೋ ಅವರಿಗೆ ದೇವರು ಆಶ್ರಯವಾಗಿದ್ದಾರಂತೆ. ఎవరైతే కృంగి ఉంటారో దేవుడు వారికి ఆశ్రయంగా ఉన్నాడు. ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ಅವರು ಆತನ ದುರ್ಗವಾಗಿದ್ದಾರಂತ. ಆತನು ఆపత్కాలములలో కూడా యెహోవా వారికి దుర్గముగా ఉన్నాడు. ఎంత ಇಷ್ಟ ಇಕ್ಕಟ್ಟು ಪರಿಸ್ಥಿತಿ ಬಂದರೂ ಕೂಡ ದುರ್ಗವಾಗಿರ್ತಾರ ಆತನು. ఎటువంటి మనకి ఇరుకైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన మనకు దుర్గముగా ఉంటాడు. 1975 76 1975-76లో ದೈವಜನ ಭಕ್ಸಂಕಲ್ ಅವಾಗ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆರೋಗ್ಯ ಪರಿಸ್ಥಿತಿ ಏರುಪೇರಾಗ್ತಿದೆ.
అటువంటి సమయమందు దైవజనుడైన భక్సింగ్ అంకుల్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ಕ್ಷೀಣಿస్తూ వచ్చినటువంటి ಸಮಯಂలో ಆವಾಗ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಪರಿಚಯವನ್ನು ಏನು ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಅವರಿಗೆ ಆಲೋಚನೆ ಉಂಟಾಯಿತು. ఇంత గొప్ప పరిచర్యను ఎలా నడిపించాలనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చినది. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ అటువంటి సందర్భంలో ದೇವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ರು ಅತನಿಗೆ, దేవుడు ఆ భక్సింగ్ అంకుల్ గారితో చెప్పుచూ వచ్చాడు, ಮೋಶೆ ಹೋದ್ಮೇಲೆ మోషే వెళ్ళిన తరువాత ಯೆಹೋಶುವ ಇರಲಿಲ್ವಾ? యెహోషువ ఉండలేదా? ಯೆಹೋಶುವ ಹೋದ್ಮೇಲೆ యెహోషువ వెళ్ళిన తరువాత ನ್ಯಾಯಸ್ಥಾಪಕರು ಬರಲಿಲ್ವಾ? న్యాయాధిపతులు రాలేదా? ನನ್ನ ಸಭೆ ನಾನು ಕಟ್ತೀನಿ, నా సంఘంను నేను కడతాను, ನನ್ನ ಪರಿಚಯ ನಾನು ಮುಂದುವರಿಸ್ತೀನಿ, నా పరిచర్య నేను ముందుకు ನೀನು నడిపిస్తాను, ಧೈರ್ಯವಾಗಿರು. నీవు ధైర్యముగా ఉండు. ಇವೆಲ್ಲ ಪರಿಸ್ಥಿತಿ ನೋಡಿದ್ರು ಸಹ ఈ పరిస్థితులన్నీ చూచినప్పటికీ ಈ ಪರಿಸ್ಥಿತಿ ನಿನಗಿನ ಮುಂಚಿತ ನನಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿದೆ, ఈ పరిస్థితులు నీకు ముందుగా నాకు తెలుసు, ನನಗೆ ಗೊತ್ತಿದೆ, నాకు తెలిసి ఉన్నవి, ನೀನು ಮೌನವಾಗಿರು. ఇవి మౌనముగా ఉండము. ಆ ರೀತಿಯಾಗಿ ಹೇಳಿದ್ರು ದೇವ್ರ ಆತ ದರ್ಶನದಲ್ಲಿ. దేవుడు దర్శనమందు భక్సింగ్ ಆ అంకుల్ ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೇವರು చెప్తూ వచ్చాడు. ಪಕ್ಷಿಂಕಲ್ ನೆಮ್ಮದಿಯಾಗಿ ನಿದ್ರೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ನೆಮ್ಮದಿಯಾಗಿ ಮೆಡಿಸಿನ್ ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ సమయమందు భక్సింగ్ అంకుల్ గారు నెమ్మదిగా నిద్రిస్తూ ఆయన మెడిసిన్ తీసుకుంటూ ಎಲ್ಲಾ ಪರಿಸ್ಥಿತಿ ಕೂಡ ಆತನ ಸ್ವಾಧೀನದಲ್ಲಿದೆ ಪ್ರಿಯರೇ. ప్రతి ఒక్క పరిస్థితి దేవుని యొక్క స్వాధీనమందు ఉన్నది. ಆ ರೀತಿಯಾಗಿ ನೋಡ್ತಾ ಕುಗ್ಗಿ ಹೋದವರಿಗೆ ಆತನ ಆಶ್ರಯವಾಗಿದ್ದಂತೆ. ఓ ప్రియులారా, ఆ విధంగా మనం చూసినట్లయితే కృంగిన వారికి ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. ಕೀರ್ತನೆ 145 14 15 ಪ್ರಕಾರವಾಗಿ కీర్తన 145 14 15 వచ్చిన అనుసారముగా ಕೀರ್ತನೆ 145 కీర్తనలు 145 ಅಲ್ಲಿ 14 ವಚನ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. 14 వచనాన్ని చూస్తున్నాం. ಯೆಹೋವನ ಬಿದ್ದವರೆಲ್ಲ ಕೂಡ ಎತ್ತುವವನು, ಕುಗ್ಗಿದವರೆಲ್ಲ ಕೂಡ ಉದ್ಧರಿಸುವನಾಗಿದ್ದಾನೆ. యెహోవా పడిపోవు వారినందరిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు. ಬಿದ್ದವರನ್ನು ಉದ್ಧರಿಸುವಂತರಾಗಿದ್ದಾರಂತೆ, పడిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు, ಮೇಲಕ್ಕೆತ್ತುವಂತರಾಗಿದ್ದಾರಂತೆ. ఆయన పైకెత్తువాడుగా ఉన్నాడు. ಕುಗ್ಗಿ ಅಂತ ಬಿದ್ದವರೆಲ್ಲ ಆತನ ಏನ್ ಮಾಡ್ತಂತ ಉದ್ಧರಿಸುವಂತರಾಗಿದ್ದಾರಂತೆ. కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తి ఉద్ధరించేవాడుగా ఉన్నాడు. ಭಕ್ತನು ಇವಾಗ ಹೇಳ್ತಿದ್ದಾನೆ ಈ ವಿಧವಾಗಿ. భక్తుడు ఈ విధముగా చెప్పుచున్నాడు. ಮೂರನೇದಾಗಿ ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ, మూడవదిగా మనం చూచుచున్నాం ನಿನ್ನನ್ನು ಕೀರ್ತನೆ 91:3 91:3 ನಿನ್ನನ್ನು ಬೇಟೆಗಾರನ ಬಲೆಯಿಂದಲೂ ಮರಣಕರ ವ್ಯಾಧಿಯನ್ನು ತಪ್ಪಿಸುವನು ಆತನೇ. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ಬೇಟೆಗಾರ ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ. వేటగాడని మనము చూచుచున్నాం. ಬೇಟೆಯನ್ನು ಆಡ್ಬೇಕಾದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಪ್ರಿಯ ಅಂತಂದ್ರೆ, ಯಾವ್ದಾದ್ರು ಪ್ರಾಣಿಯನ್ನು ಬೇಟೆ ಆಡ್ಬೇಕಾದ್ರೆ, ಪಕ್ಷಿ ಬೇಟೆ ಆಡ್ಬೇಕಾದ್ರೆ, వేటగాళ్ళు వేటాడేటువంటి సమయంలో ఏదో యొక్క జంతువును గాని పక్షులను గాని వేటాడే సమయమందు ಆ ಬಲೆ ಹಾಕ್ತಾರೆ, ಇಲ್ಲ ಉರ್ಲಾಕ್ತಾರೆ. వారు అక్కడ ఏ యొక్క వలలను గాని ఏ యొక్క ఉరులను గాని వారు అక్కడ ఉంచుతారు. ಆ ಇಟ್ಟಾಗ ಏನ್ ಮಾಡ್ತಂತ, ಪ್ರಾಣಿಗಳಾಗ್ಲಿ ಇಲ್ಲ ಪಕ್ಷಿಗಳಾಗ್ಲಿ ಬರ್ತವಲ್ಲಿಗೆ, ప్రాణులు గాని ఏ యొక్క జంతువులు గాని ఆ స్థలానికి వస్తాయి. ಬಂದಾಗ ಏನ್ ಮಾಡ್ತದ, ಆ ಗಿಂಜಗಳನ್ನ ತಿಂತವೆ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಮಾಂಸವನ್ನು ತಿಂತ ಪ್ರಾಣಿಗಳು ఆ స్థలముకు వచ్చిన ఆ యొక్క జంతువులు గాని పక్షులు గాని ఆ గింజలను గాని అక్కడ పెట్టినటువంటి మాంసమును గాని ಆ తింటాయి. ಬೇಟೆಗಾರನು ಆ ಪಕ್ಷಿಗಳನ್ನಾಗ್ಲಿ ಪ್ರಾಣಿಗಳನ್ನು ಸುರಿಸಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. ఆ వేటగాడు ఆ యొక్క పక్షులను గాని ఆ యొక్క జంతువులను గాని తీసుకొని వెళ్తాడు. ಈ ಭಕ್ತನ ಏನ್ ಹೇಳ್ತಿದೆ ಅಂತಂದ್ರೆ, అయితే ఈ ಭಕ್తుడు ఏమని చెప్పుచున్నాడంటే, ನಿನ್ನನ್ನು ಬೇಟೆಗಾರನ ಬಲಿಯಿಂದಲೂ ಮರಣಕರ ವ್ಯಾಧಿಯಿಂದಲೂ ತಪ್ಪಿಸುವನು ಆತನೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించువాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ಪ್ರಿಯವಾದಂತವ್ರೆ, ಏನ್ ನೋಡ್ತದೆ, ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳನ್ನ ಏನ್ ಮಾಡ್ತದ ಅಂತಂದ್ರೆ, ಅಲ್ಲಿ ಅವ್ರಿಗಿರ್ತಕ್ಕಂಥ ಇಕ್ಕಟ್ಟು ಪರಿಸ್ಥಿತಿ ನೋಡ್ತಾ ಇದೀವಿ. ప్రియులైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలు వారుకున్నటువంటి ఇరుక నుండి పరిస్థితిని మనం చూచుచున్నాం. ಅವರು ಎಷ್ಟೊಂದು ಇಕ್ಕಟ್ಟಾಗಿದೆ. వారు ఎంతో ఇరుకునందున్నారు. ಫರೋವನ ಕೈಯಲ್ಲಿ, ಬೇಟೆಗಾರನ ಕೈಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಅವರು. ఫరో అనేటువంటి వేటగాని యొక్క చేతిలో వారు ఉన్నారు. ಅವು ಯಾವ ರೀತಿ ಹೊರ ಬರ್ಬೇಕು ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ఆ చేతి నుండి ఏ విధంగా బయటికి రావాలో వారికి తెలియటం లేదు. ಯಾವ ರೀತಿಯಾಗಿ ವಿಮುಕ್ತಿ ಹೊಂದಬೇಕು ಗೊತ್ತಿಲ್ಲ. ఏ విధంగా విముక్తి చెందాలో తెలియటం లేదు. ದೇವಾದಿ ದೇವರಾಗಿರ್ತಕ್ಕಂಥ, ಸರ್ವಶಕ್ತನಾಗಿರ್ತಕ್ಕಂಥ ದೇವರು, సర్వశక్తుడైనటువంటి దేవాతి దేవుడు ಅವರ ಮೇಲೆ ಕನಿಕರವಿಟ್ಟು ಅವರ ಮೊರೆಯನ್ನ ಕೇಳಿ, వారి మీద తన కరుణ చూపి వారి యొక్క మొరను ఆలకించి, ಆಗ ವಿಮೋಚನೆ ಕಾಂಡ 3ನೇ ಅಧ್ಯಾಯ 8-9 ವಚನ ಪ್ರಕಾರವಾಗಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ, ఆ నిర్గమకాండము 3వ అధ్యాయము 8-9 వచనానుసారముగా ಅವ್ರು ನಿಟ್ಟುಸಿರು ಬಿಟ್ಟು ಕಣ್ಣೀರನ್ನು ನೋಡ್ತಾ ದೇವರು వారి యొక్క నిట్టూర్పును కన్నీటిని దేవుడు చూచుచున్నాడు. ಮೋಶೆಯನ್ನು ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. వారి యొద్దకు మోషేను ಅವರು పంపిస్తున్నాడు. ಮೋಶೆ ಮೂಲಕ ಅವರು ಬಿಡುಗಡೆ ಆಗಿದೆ ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ. మోషే ద్వారా వారు విడుదల చెందిన మనం చూచుచున్నాం. ಮತ್ತೆ ಅದ್ ಮಾತ್ರ ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ, ಮರಣಕರ ವ್ಯಾಧಿಯನ್ನು ನೋಡ್ತಾ ಇದೀವಿ. ఆ ప్రియులారా 91వ వచనంలో మనం చూచుచున్నాము, మరణకరమైన వ్యాధి నుండి అని చూచుచున్నాం. ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ಮರಣಕರ ವ್ಯಾಧಿಯಲ್ಲಿ ಹಾದು ಹೋಗ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಕಾನಾನ್ ದೇಶ ದಾಟಿಬಿಟ್ಟು, ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశంను దాటి వారు మరణకరమైన వ్యాధి గుండా వారు దాటి ಅವರ వెళ్తున్నారు. ಕಾಲುಗಳು ಪ್ರಿಯವಾದಂತವರೇ ದಪ್ಪವಾಗ್ಲಿಲ್ಲ, ಅವ್ರ ಬಟ್ಟೆ ಅವರ ವಸ್ತ್ರಕ್ಕೂ ಹರಿದು ಹೋಗ್ಲಿಲ್ಲ. వారి కాళ్ళు వాపు రాలేదు, వారి వస్త్రములు చినిగిపోలేదు. ದೇವರು ಆ ರೀತಿ ಕಾಪಾಡ್ತಾ ಬಂದ್ರು ಅವ್ರನ್ನ ಪ್ರಿಯರೇ. అయితే దేవుడు వారిని ఆ విధముగా కాపాడుచూ ಅವ್ರು ಪೋಷಿಸ್ತಾ ಬಂದ್ರು. వారిని పోషిస్తూ వచ్చాడు. ಅವ್ರ ಮರಣಕ್ಕೆ ಗುರಿಯಾಗ್ಲಿಲ್ಲ. వారు ఏ మరణానికి గురి కాలేదు. 7 ಜನಾಂಗ ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ. 7 తరాల్ని మనం చూచుచున్నాం. ಜನಾಂಗ ನೋಡ್ತಾ 7 ಇದೀವಿ. జనాంగాల్ని గురించి చూచుచున్నాం. ಶತ್ರು ಜನಾಂಗ ನೋಡ್ತಾ ಇದೀವಿ.
శత్రు జనం ನೋಡ್ತಾ ಇದೀವಿ. శత్రు జనాల్ని చూచుచున్నాం. అమోరియరు, పెరిజ్జీరు, యువేసియరు, గిర్గాషి, యెబూసియరు మరి కానాన్ని ನೋಡ್ತಾ ಇದೀವಿ. అమోనీయులు, పెరేరీయులు, గిర్గాషీయులు అనేకమైనటువంటి యొక్క జనాంగాల్ని ఆడ ಈ చూచుచున్నాం. 7 ಜನಾಂಗದ ದೇಶ ರಾಜ್ಯವನ್ನು ನಿಮ್ಗೆ ವಾಗ್ದಾನ ಕೊಡ್ತಾನೆ ದೇವರು వాగ్దానం ಮಾಡಿದ್ರು. ఈ యొక్క 7 జనముల యొక్క దేశాన్ని మీకు స్వతంత్రించుకోవడానికి ఇస్తానని చెప్పి వాగ్దాన భూమిగా ఆయన ఇచ్చుచున్నాడు. ಎಲ್ಲರೂ ಕೂಡ ಇಸ್ರಾಯೇಲ್ ಶತ್ರುಗಳಾಗಿದ್ರು. వీరందరూ ఇశ్రాయేలుకు శత్రులుగా ఉండిరి. ದೇವರು ಅವರನ್ನು ಏನ್ ಮಾಡಿದಂತೆ ಶತ್ರುಗಳನ್ನು ಬಲಿಯಿಂದ ಬಿಡಿಸಿದ್ರು ನೋಡ್ತಾ ఈ ಇದೀವಿ. శత్రువుల యొక్క ఉరి నుండి దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. ವ್ಯಾಧಿಯಿಂದ ಕೂಡ ತಪ್ಪಿಸಿದ ನೋಡ್ತಾ ಇದೀವಿ ಪ್ರಿಯರೇ. వ్యాధి నుండి విడిపించాడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ ಪ್ರಿಯರೇ, అంత మాత్రమే కాదు, 4ನೇ ವಚನ ನೋಡ್ತಾ ಇದೀವಿ. 4వ వచనంలో ಆತ చూచుచున్నాం. ನಿನ್ನನ್ನು ತನ್ನ ರೆಕ್ಕೆಗಳಿಂದ ಒದಗಿಸುವನು, ಆತನ ಪಕ್ಕಗಳ ಮರಿಯನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವಿ, ಆತನ ಸತ್ಯತೆ ನಿನಗೆ ಗೇಡ್ಯ ಗುರಣೆಯಾಗಿದೆ. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. ಪ್ರಿಯವಾದಂತವರೇ, ప్రియులైన వారులారా, ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ಕಾನಾನ್ ದೇಶದ ಬೈಗುಪ್ತ ದೇಶದ ಹೊರ ಬರಬೇಕಾದ್ರೆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వారు బయటికి వచ్చిన తరువాత ಯಾವ ರೀತಿ ಅದ್ದು ತನ್ನ ಮರಿಗಳನ್ನ ತನ್ನ ರೆಕ್ಕೆಯನ್ನು ಇಟ್ಕೊಂಡು ಹೋಯ್ತು, ಆ ರೀತಿ ದೇವರು ಕಾಪಾಡಿದ್ರು ಅವ್ರನ್ನ. ఎంత గొప్ప అద్భుతముగా దేవుడు తన పక్షిరాజు తన రెక్కల కింద తన బిడ్డలను మోయినట్లు ఆయన మోస్తూ వచ్చాడు. ಒಂದು ವಚನ ನೋಡ್ಕೊಳ್ತೇವೆ ಪ್ರಿಯರೇ. 32ನೇ ಧರ್ಮೋಪದೇಶಗಳ 33ನೇ ಅಧ್ಯಾಯ, ಸಮಯ ಆಗ್ತದೆ. ద్వితీయోపదేశ కాండము 32వ వచనము, 32ನೇ ಅಧ್ಯಾಯ 11-12. 32వ అధ్యాయము 11-12 వచనం. ಹದ್ದು ತನ್ನ ಮರಿಗಳನ್ನು ಗೂಡಿನೊಳಗಿಂದ ಹೊರಡಿಸಿ ಅವುಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಹಾರಾಡುವಂತೆ ಯೆಹೋವನು ತನ್ನ ರೆಕ್ಕೆಗಳನ್ನು ಚಾಚಿ ಇಸ್ರಾಯೇಲನ್ನು ಆತುಕೊಂಡಿದ್ದು, ಯಾವ ಅನ್ಯ ದೇವರು ಇಲ್ಲದೆ ಯೆಹೋವನೊಬ್ಬನೇ ಅವರನ್ನು ನಡೆಸಿಕೊಂಡದ್ದು ನೋಡ್ತಾ ಇದೀವಿ ಪ್ರಿಯರೇ. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. ಯಾವ ದೇವರು ನಡೆಸಲಂತೆ ಪ್ರಿಯರಾತಿಯಾಗಿ? ఏ దేవుడు వారిని ఆ విధముగా నడిపించలేదు. ಸುರಕ್ಷಿತವಾಗಿ ಭದ್ರವಾಗಿ ನಡೆಸಿದ್ರಂತೆ. సురక్షితముగా భద్రముగా వారిని నడిపిస్తూ వచ్చారు. ಎಲ್ಲಿಗೆ? ಕಾನಾನ್ ದೇಶದೊಳಗೆ. ఎక్కడికి? కానాను దేశానికి. ದೇವರು ಅವ್ರು ಮುಂದುವಾಗಿ ನಡೆದ್ರಂತೆ. దేవుడు ఇశ్రాయేలుకు ముందుగా నడుస్తూ వచ్చాడు. ಹಗಲಿನಲ್ಲಿ ಮೇಘಸ್ತಂಭವಾಗಿದ್ದು ಇರುಳು ಅಗ್ನಿಸ್ತಂಭವಾಗಿ ನಡೆಸಿದ್ರಂತೆ. పగటిలో వారికి మేఘస్తంభముగాను, రాత్రి సమయమందు అగ్నిస్తంభముగా ఉంటూ వచ్చాడు. ದೇವರು ಆ ರೀತಿ ಅವ್ರನ್ನ ಕಾಪಾಡಿ ಭದ್ರಪಡಿಸಿದ್ರು. దేవుడు వారిని ఆ విధంగా కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు. ಸುರಕ್ಷಿತ ನಡೆಸಿದ್ರು ಪ್ರಿಯರವರು. సురక్షితముగా వారిని నడిపిస్తూ వచ్చాడు. ಅವರು ಆ ರೀತಿ ನಡೆಸಿಬಿಟ್ಟು ಅವ್ರನ್ನ ಸೇರುವಂತ ಸ್ಥಳಕ್ಕೆ ಸೇರಿಸಿದ್ರು. దేవుడు ఆ విధముగా వారిని నడిపించి సురక్షితమైన స్థలమునకు వారిని చేర్చాడు. ಆದ್ರೆ ನಮ್ಮ ಜೀವಿತ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಪ್ರಿಯರೇ, ఓ ప్రియులారా, ఆ విధముగా మన జీవితంలో చూసుకున్నట్లయితే ಮೊದಲನೇ ಆದಾಮನು ದೇವರಿಗೆ ಅವಿಧೇಯನಾಗಿದ್ದ ನಿಮಿತ್ತವಾಗಿ, మొదటి ఆదాము దేవునికి అవిధేయుడగుట ద్వారా, ದೇವರ ಸನ್ನಿಧಿ ಸಹವಾಸ ಕಳ್ಕೊಳ್ಳೋದ್ರ ನಿಮಿತ್ತವಾಗಿ, దేవుని యొక్క సన్నిధి సహవాసమును కోల్పోవట ద్వారా ಆದಾಮನು ಸೈತಾನ್ನ ಕಬಂಧ ಸ್ಥಳಿದ್ದನು. ఈ ఆదాము సైతాను యొక్క కబంధాస్తములలో బందీ అయి ఉన్నాడు. ಸೈತಾನೊಂದು ಬಲೆಯಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡಿದ್ದಾನೆ. సైతాను అనే యొక్క వలలో చిక్కుపోయి ఉన్నాడు. ಆ ಬಲೆಯಿಂದ ಹೇಗೆ ಹೊರ ಬರಬೇಕು ಅವನಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ఆ యొక్క వల నుండి ఏ విధముగా బయటికి రావాలో అతనికి ಅವನ తెలియకపోయిను. ಸಂತಾನ ಬಂದಿರ್ತಕ್ಕ ನಾವು ಕೂಡ, ఆదాము సంతతి నుండి వచ్చినటువంటి మనము కూడా ಪಾಪದಲ್ಲಿ, ಶಾಪದಲ್ಲಿ, ಮರಣದಲ್ಲಿ ಬಿದ್ದಂತ ನಮ್ಮನ್ನ, పాపములో, శాపములో, మరణములో పడిపోయిన మనలను ನನ್ನನ್ನು ಬಿಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, ఆయన నిన్ను నన్ను విడిపించుట ಆ కొరకై, ಬಲೆಯಿಂದ ಬಿಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, ఆ యొక్క వల నుండి విడిపించుట ಆ కొరకై, ಪಾಪ ಎಂಬ ಆ ಮರಣದಿಂದ ಬಿಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, పాపం అనేటువంటి మరణము నుండి విడిపించుట కొరకై, ರೋಮಪುರ ಪತ್ರಿಕೆ 6:23 వచ్చిన ಪ್ರಕಾರವಾಗಿ, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనానుసారముగా, 6:23 వచ్చిన ಪ್ರಕಾರವಾಗಿ, 6వ అధ్యాయము 23వ ಪಾಪ వచనానుసారముగా, ಕೂಡ ಸಂಬಳ ಮರಣ, ದೇವರು ಚಿತ್ತಾರ್ಥವಾದವಾಗ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿತ್ತ ಜೀವ. పాపము నుండి వచ్చి జీతము మరణము, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ಆ ಮರಣದ ಬಿಡುಗಡೆ ಕೊಡೋದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, అట్టి మరణము నుండి మనకు విడుదలనిచ్చుట కొరకై ಆತನೇ ಮನುಷ್ಯ ಕುಮಾರನಾಗಿ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು. ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ಆತನೇ ಆ ಪರಲೋಕವನ್ನ, ಸಿಂಹಾಸವನ್ನ, ಪದವಿಯನ್ನ ದೇವತೆ ಕೆರೂಪ ಸರ್ವ ಆರನ್ನು ತ್ಯಜಿಸಿ ಬಂದ್ರು. ఆయన పరలోకాన్ని, సింహాసనాన్ని, దేవదూతల, కెరాఫుల, సెరాఫుల యొక్క ఆరాధనను విడిచి లోకానికి వచ్చాడు. ನನಗೋಸ್ಕರ ನಿನಗೋಸ್ಕರ ಲೋಕಕ್ಕೆ ಬಂದ್ರು. ఆయన నీ కొరకే నా కొరకే లోకానికి వచ్చాడు. ನನಗೋಸ್ಕರ ನಿನಗೋಸ್ಕರ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆ ಶ್ರಮೆಯಿಂದ ಬಾಧೆ ಅನುಭವಿಸಿದ್ರು. ఆయన నీ కొరకే నా కొరకే కల్వరిశిలో నిందను, బాధను, శ్రమను, అవమానమును ಈ అనుభవించాడు. ಲೋಕದಲ್ಲಿ ಮನುಷ್ಯ ಕುಮಾರನಾಗಿ ವೇದನೆ ಅನುಭವಿಸಿದ್ರು. ఆయన ఈ లోకమందు మానవతారుడుగా అనేక నిందలను అనుభవించాడు. ಕೇವಲ ಪಾಪಿಗಳಾಗಿರ್ತಕ್ಕ ನನಗೋಸ್ಕರ ನಿಗೋಸ್ಕರವಾಗಿ, పాపులమైనటువంటి నీ కొరకై నా కొరకై, ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 3:16 ಪ್ರಕಾರವಾಗಿ, యోహాను రాసిన సువార్త 3:16 వచనానుసారముగా, ದೇವರು ಲೋಕದ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನು ಇಟ್ಟು ತನ್ನ ಒಬ್ಬನನ್ನು ಕಳಿಸಿದ. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. ಎಷ್ಟಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ರ ಪ್ರಿಯರೇ? ఓ ప్రియులారా, ఎంతగా ప్రేమించాడు, ಎಷ್ಟಾಗಿ ಅಂತೆ? ఎంతగా ప్రేమించాడు. ಆ ಪ್ರೀತಿಗೆ ಮಿತಿನೇ ಇಲ್ಲ. ఆ ప్రేమకు మితి లేదు. ಆಕಾಶ, ಪರ್ವತ, ಸಮುದ್ರ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೆ ಮಿತಿನಿಲ್ಲ ಅದಕ್ಕೆ. ఆకాశ, పర్వత, సముద్రములకు ఏ విధముగా మితి లేదు, ఆ విధముగా మితి లేదు. ಅಂತಾಗಿ ಅಷ್ಟಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ರು. అంతగా ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. ಓ ಯೇಸು ನೀ ಪ್ರೇಮ ಎಂತ ಮಹಾನೀಯಮು,
ಸಮುದ್ರ ಎಲ್ಲಂಗ ಗೋಪಾದಿ ಆಕಾಶ ತರ ಪರ್ವತ ಸಮುದ್ರ ಗೋಪಾದಿ ಯೇಸು ನೀ ಪ್ರೇಮ. ಆತನ ಪ್ರೀತಿ ಅಷ್ಟು ಅಪಾರವಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. ఆయన ప్రేమ అంత అపారమైనటువంటిది ప్రియులారా. యోహాను సువార్త 1:29 ప్రకారವಾಗಿ యోహాను రాసిన సువార్త 1:29 ಆ ಸ್ಥಾನಿಕನಾದ ಯೋಹಾನನು ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಗ್ಗೆ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. స్థానికుడైనటువంటి యోహాను ప్రభువైన యేసును గురించినటువంటి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ಈಗ ಲೋಕದ ಪಾಪವನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ದೇವರ ಕುರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. ఇగో లోక పాపమును మోసుకొని వెళ్ళుచున్న దేవుని గొర్రెపిల్ల. ಪ್ರಿಯವಾದಂತವರೇ, ఓ ప్రియులైన వారులారా, ಯಾರು ನನಗೋಸ್ಕರ ನಿನಗೋಸ್ಕರ ಈ ಲೋಕದಲ್ಲಿ ನನ್ನ ಪಾಪವನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಹೋದ್ರು? ఎవరు నీ కొరకై నా కొరకై ఈ లోకంలో మన పాపములను మోసుకొని వెళ్ళారు? ನನ್ನ ಸ್ನೇಹಿತರ, మన స్నేహితుల, ನನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳ, మన తల్లిదండ్రుల, ನನ್ನ ಬಂಧುವರ್ಗದವರ, మన బంధుమిత్రుల, ನನ್ನ ಆಪ್ತ ಸ್ನೇಹಿತರ, మన యొక్క ఆత్మీయ స్నేహితుల, ಯಾವ ಬಂಗಾರ ಬೆಳ್ಳಿ ವಜ್ರ ವೈಡೂರ್ಯ ನಿನಗೆ ಆ ಪಾಪದಿಂದ ಬಿಡುಗಡೆ ಕೊಡ್ತೀನಿಗೆ? ఏ బంగారము వజ్ర వైడూర్యాలు నీకు ఆ పాపము నుండి విడుదలనిచ్చి ఉన్నవి? 1 ಪೇತ್ರ ಪತ್ರಿಕೆ 1:18 ಪ್ರಕಾರವಾಗಿ మొదటి పేతురు 1:18 ಭಕ್ತನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ಪೇತ್ರನು, ఆ భక్తుడైన పేతురు చెప్పుచున్నాడు, ನಿಮಗೆ ಬಿಡುಗಡೆಯಾದದ್ದು ಬೆಳ್ಳಿ ಬಂಗಾರ ನಶಿಸುವ ವಸ್ತುಗಳಿಂದಲ್ಲ, మీకు విడుదల లభించినది వెండి బంగారము నశించిపోయే వస్తువుల నుండి కాదు, ನಿಷ್ಕಳಂಕವಾದ ಯಜ್ಞದ ಕುರಿಯ ರಕ್ತದಿಂದಲೇ ಎಂಬಂತೆ నిష్కలంకమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా. ನನ್ನ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಿಷ್ಕಳಂಕನು, ನಿರ್ಮಲನು, ನಿರ್ದೋಷಿ, ನಿಂದಾರಹಿತನು. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిష్కలంకుడు, నిందారహితుడు, ఆయన నిర్దోషి అయి ఉన్నాడు. ಆತ ನನಗೋಸ್ಕರ ನಿನಗೋಸ್ಕರ ಬಲಿಯಾದ್ರು. ఆయన నీ కొరకే నా కొరకే బలి అయ్యాడు. ಆ ಕಲ್ವರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಜಜ್ಜಲ್ಪಟ್ಟು ಮುರಿಯಲ್ಪಟ್ಟರು. ఆ కల్వరి శిలువలో నలుగగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. ಶಿಲುಬೆ ರಕ್ತ ಸುರಿಸಿ ಮರಣಿಸಿ ಸಮಾಧಿಗೆ ತಿರುಗಿದ್ರು. శిలువలో తన రక్తమును కార్చి మరణించి తిరిగి లేచాడు. ಆತನ ಆರಾಧಿಸೋಣ, అట్టి దేవుని ఆరాధిద్దామా, ಆತನ ಸ್ತುತಿಸೋಣ. అట్టి దేవుని స్తుతిద్దామా. ಆ ರೀತಿ ಅಂತ ಪ್ರೀತಿని ಯಾರು ತೋರಿಸ್ತಾರೆ ಪ್ರಿಯರೇ? ఓ ప్రియులారా, అటువంటి ప్రేమను మనకి ఎవరు చూపిస్తారు? ಆ ದೇವರ ಸ್ತುತಿ ಮಾಡ್ತೇವೆ. అట్టి దేవుని స్తుతిద్దాం. ಸ್ತುತಿಸದೆ ಹೇಗೆ ಮೌನವಾಗಿರ್ತೇವೆ ಪ್ರಿಯರೇ? ఆయన స్తుతించకుండా ఏ విధంగా మౌనంగా ఉండగలము? ಆತನ ಆರಾಧನೆ ಮಾಡೋಣ. అట్టి దేవుని ఆరాధిద్దామా. ಆ ರೀತಿಯಾಗಿ ದೇವರನ್ನು ರಕ್ಷಣೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఆ విధముగా దేవుడు గొప్ప రక్షణ మనకి ఇచ్చి ఉన్నాడు. ಕೀರ್ತನೆ 91 1:4 ಪ್ರಕಾರವಾಗಿ కీర్తనలు 91 నుండి 4 వరకు ಆ ಭಕ್ತನ ಆ ರೀತಿಯಾಗಿ ವರ್ಣನೆ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ఆ భక్తుడు ఆ విధముగా దేవుని వర్ణించుచున్నాడు. ನನ್ನದಿನ ಜೀವಿತದಲ್ಲಿ ಇಷ್ಟ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಆ ದೇವರು ಏನು ವರ್ಣಿಸ್ತೇವೆ? నీ నా జీవితంలో ఇంతగా చేసిన ఆ దేవుని ఏ విధముగా వర్ణిద్దాం? ಆತನ ಆರಾಧನೆ ಮಾಡೋಣ. ఆయన ఆరాధిద్దామా. ఎట్లు మౌనముగా నందు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము, ఎట్లు మౌనముగా నందు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము, కలమంతా పడుచుండేదా, కాలమంతా పడుచుండేదా, నీవే నా రక్షకుడవని, దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా, నాయడాలని కరుణ సర్వసదా నిలచుచున్నది, దేవాని తలంపులు. ಅರಿದು ಕರ್ತ ಸಹಾಯ ಮಾಡಲಿ. ఆ విధముగా మనం ఆరాధించులాగున దేవుడు సహాయం చేయను. దేవుని వాక్యం ఆశీర్వదించಲಿ. దేవుడి వాక్య భాగం ఆశీర్వదించును గాక. పాఠశాఖ 126. ಕನ್ನಡದಲ್ಲಿ 113. ದೇವನಿ ತಲಂಪುಲ ಅಮೂಲ್ಯమైనది నాయుడు. మొదటి 3
లాస్ట్ ఆరాధన పాడేటప్పుడు చెట్టులో పోయినట్టు ఆరాధన దేవాని తలంపులు అమూల్యమైనది నాయడాలని కరుణ సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు స్తుతులర్పింతు ప్రభునికు నేడే స్తుతి పాడెదరుదయముతో స్తుతులర్పింతు ప్రభునికు నేడే స్తుతి పాడెదరుదయముతో స్తుతించి వర్ణించి కనపరతున్ స్తుతించి వర్ణించి కనపరతున్ నీవే నా రక్షకుడవని. దేవాని తలంపులు అమూల్యమైనది నాయడాలని కరుణ సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగని మొదటే నన్ను ఎరిగితివి మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి. వెదుకాలేదు ప్రభువా నేను వెదుకాలేదు ప్రభువా నేను వెదకితివి పంపితి. దేవాని తలంపులు అమూల్యమైనది నాయడాలని కరుణ సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు మరణమగు భూమిలో ఉంటిని కరుణా నిలచి నన్ను రక్షింప మరణమగు భూమిలో ఉంటిని కరుణా నిలచి నన్ను రక్షింప మరణము నుండి రక్షింపను మరణము నుండి రక్షింపను నా ప్రభు బలి ఆయను. దేవాని తలంపులు అమూల్యమైనది నాయడాలని కరుణ సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు ఎట్లో మౌనముగా నొందు ప్రభు చెల్లింపక స్తోత్రగీతము ఎట్లో మౌనముగా నుండు ప్రభు చెల్లింపక స్తోత్రగీతము కాలమంతా పాడు చూడేదా కాలమంతా పాడు చూడేదా నీ ప్రేమ అపరమైనది. దేవాని తలంపులు అమూల్యమైనది నాయడాలని కరుణ సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు
ఎప్పుడైతే వాగ్మతి అయితే తిన్నామో ఆ వాక్యానుసారంగా దేవుని ఆరాధిద్దాం. కృపగల దేవ, నమ్మకమైన తండ్రి, మీరు ప్రభా పరిశుద్ధుడు 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 అని 24 పెద్దలు కోటాను కోట దేవదూతులు పరలోక రాజ్యంలో మీరు జ్ఞాపం చేసినందుకు ఉన్న స్తోత్రాలు. కృపగల దేవ, రక్షణ సమయంలో రక్షకుడుగా ఉండి నన్ను రక్షించిన దాన్ని బట్టి ఉన్న స్తోత్రాలు. తల్లి గర్భ రూపం క్రీస్తులో మీరు నన్ను ఏర్పరచుకొని నిబిడిగా చేసుకుని దాని కొరకే ఉన్న స్తోత్రాలు. మీరు కనికరిస్తూ వచ్చిన దాన్ని బట్టి ఉన్న స్తోత్ర ప్రభా. మీరు బలపరిచిన దాని కొరకే ఉన్న స్తోత్రాలు ప్రభా. మీరు జ్ఞాపకం నిత్య నరకానికి గురైతున్న వాడిని ప్రభా అయినప్పుడు మీరు కాపాడి సంరక్షించి బలపరుచు వచ్చిన బట్టి ఉన్న స్తోత్రం. దావీదు చెప్పినట్లు ప్రభా, నాకు ఆశ్రయ దుర్గముగా ఉండి కాపాడి సంరక్షించి బలపరుచు వచ్చిన శత్రువు అనే ప్రభా పాపం చేత ఉన్నప్పుడు కూడా మీరు రక్షించుకొని కాపాడి నడిపిస్తున్నారు. దాన్ని బట్టి ఉన్న స్తోత్ర. మీరు బలపరిచి వచ్చిన దాన్ని బట్టి ఉన్న స్తోత్రాలు ప్రభా. నాయన అనేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మీరు కాపాడి సంరక్షించి నడిపిస్తూ వచ్చిన దాన్ని బట్టి ఉన్న స్తోత్రం ప్రభా. దావీదుకు ఏ రీతిగా మీరు తోడుగా ఉండి రక్షించి కాపాడుతూ వచ్చినారు, ఆ రీతిగా నన్ను కూడా కాపాడి సంరక్షించి బలపరిచి నడిపిస్తూ వచ్చినారు. ప్రార్థిస్తున్నాను. అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మీరు కాపాడి సంరక్షించిన దాన్ని బట్టి ఉన్న స్తోత్ర. యొక్క సంవత్సరం నలుగురు ప్రపంచడానికి చేసిన సహాయం కొరకే ఉన్న స్తోత్ర. మీరు బలపరిచిన దాని కొరకే ఉన్న స్తోత్రాలు ప్రభా. నాయన కుటుంబంలో చేసిన ప్రతి మేలు కొరకే ఉన్న స్తోత్రాలు ప్రభా. నాయన రక్షకుడిగా ఉండి ప్రభా ఆశ్రయ దుర్గముగా ఉండి మీరు నడిపిస్తూ వచ్చిన దాన్ని బట్టి ఉన్న స్తోత్రాలు. మా పితృలు ఇశ్రాయేలు ప్రజలు ప్రభా అరణ్య ప్రదేశంలో ప్రవేశిస్తున్న సమయంలో మీరు ఎంతగానో కాపాడి సంరక్షిస్తూ వచ్చినారు ప్రభా. వాళ్ళకు ప్రభా మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా మీరు కాపాడినారు. దాన్ని బట్టి ఉన్న అదే రీతి నన్ను కూడా కాపాడి నడిపించి దాని కొరకే ఉన్న స్తోత్రం. కుటుంబంగా సంఘముగా వ్యక్తిగతముగా మీరు చేసిన ప్రతి మేలు కొరకే ఉన్న స్తోత్రాలు. ఇన్న మేలు ఇన్ని ఉపకారాలు చేసిన దేవుడికి నేనేమి చెల్లించిన తండ్రి. యొక్క స్తుతి ఆరాధన నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనము. అందరం కలిసి చదువుకుందాము. ఇది ఎంత మంచి సమయం కాదు, నిద్ర వచ్చే సమయము. ಇದು ನಿದ್ರೆ ಬಿಡುವ ಸಮಯ. కొంచెం మెలకువగా ఉండేదానికి ప్రయత్నం చేయండి. ದಯಮಾಡಿ ಎಚ್ಚರವಾಗಿರೋ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ರಿ. యోహాను సువార్త 5:35. 5:35 అందరం కలిసి చదువుకుందాం. ಎಲ್ಲ ಸೇರಿ ಓದ್ಕೊಳ್ತೇವೆ. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను. ಪ್ರಕಾಶಿಸಿದನು. మీరు అతని వెలుగులో ఉండి ಸ್ವಲ್ಪ ಕಾಲ ವಿನೋದ కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసమిచ్చే యోహాను గురించి చెప్పిన సాక్ష్యం ఇది. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಕೊಡುವಂಥ ಯೋಹಾನನ ಕುರಿತಾಗಿ ಹೇಳುವಂಥ ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ. యోహాను గురించి రకరకాల ప్రచారాలు ఆ కాలంలో ఉండేవి. ಈ ಯೋಹಾನನ ಕುರಿತಾಗಿ ವಿಧ ವಿಧಂತ ಅಲ್ಲಿದ್ದವು. అయితే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మిచ్చే యోహాను గురించి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను అని చెప్తున్నాడు. ಆತನ ಯೋಹಾನನ ಕುರಿತಾಗಿ ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ ಆತನು ಉರಿಯುವಂಥ ಪ್ರಕಾಶ ದೀಪವಾಗಿದ್ದಾರೆ. అంటే మండేది వేరే, ప్రకాశించేది వేరే. ಅಂದ್ರೆ ಉರಿಯುವುದು ಬೇರೆ, ಪ್ರಕಾಶಿಸುವುದು ಬೇರೆ. మండేది అంటే ఎవరైనా వెలిగించాలా లేక మంటెయ్యాలా? ಯಾರಾದರೂ ಹಚ್ಚಬೇಕು, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಉರಿ ಹಾಕಬೇಕು. అంటే అది ప్రకాశించేదిగా ఉండాలి, ಅದು ಪ್ರಕಾಶವಂತದಾಗಿರಬೇಕು. అంటే మండేది మనము మరి రక్షణ గురించి అని అనుకుంటే, ప్రకాశించేది సాక్ష్యం గురించి అని మనం చెప్పుకోవచ్చు. ಉರಿಯುವಂಥದ್ದು ರಕ್ಷಣೆ ಕುರಿತಾಗಿ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ಸಾಕ್ಷಿ, ಪ್ರಕಾಶಿಸುವಂಥ ಸಾಕ್ಷಿ ಕುರಿತಾಗಿ. పౌలు ఎఫెసీయులకు రాస్తూ 1:17లో మీరు వెలిగింపబడినందున అని అంటాడు. ಪೌಲು ಒಂದು ಎಫೆಸೀಯ 1:7 ಪ್ರಕಾರವಾಗಿ ನೀವು ಬೆಳಗಿಸಲ್ಪಟ್ಟದೆಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. అంటే మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ನಿಮ್ಮ ಮನೋನೇತ್ರಗಳು ಬೆಳಗಿಸಲ್ಪಟ್ಟದ್ರಿಂದ, రక్షించబడక మునుపు
వారి మనోనేత్రములు ముయ్యబడి ఉండెను. ರಕ್ಷಣೆ ಹೊಂದೋಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಅವರ ಮನೋಂತರಗಳು ಮುಚ್ಚಲ್ಪಟ್ಟಿದ್ದವು. అంత మటుకు కాకుండా వారు చీకటిలో ఉండిరి. ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಅವರು ಕತ್ತಲಲ್ಲಿದ್ದರು. వారు సత్యదేవుణ్ణి ఎరుగలేని స్థితిలో ఉండిరి. ಅವರು ಸತ್ಯದೇವರನ್ನು ಅರಿದಿರ್ತಕ್ಕಂಥ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದರು. కాబట్టి మొదటి అధ్యాయం 1 నుండి 16వ వచనం వరకు తండ్రి అయిన దేవుడు మన రక్షణ కొరకై ఏమి నిర్ణయించాడో, ఏమి చేశాడో అదంతా కూడా వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. 1:14 ಪ್ರಕಾರವಾಗಿ ತಂದೆಯಾಗಿರ್ತಕ್ಕಂಥ ದೇವರ ರಕ್ಷಣೆ ಕುರಿತಾಗಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸಿದ್ಧಪಡಿದ ಎಲ್ಲ ಕೂಡ ಬರೆಯಲ್ಪಡೋದು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. తండ్రి అయిన దేవుడు మన రక్షణను నిర్ణయించాడంట. జగదుత్పత్తికి ముందే ఆయన నిర్ణయించాడు. ತಂದೆಯಾಗಿರ್ತಕ್ಕಂಥ ದೇವರು ನಮ್ಮ ರಕ್ಷಣೆ ಕುರಿತಾಗಿ ಜಗತ್ತು ಪುನಃ ಹಾಕುವುದಕ್ಕಂತ ಮುಂಚಿತವಾಗಿ ಅದು ನಿರ್ಣಯಿಸಿದ್ದಾರೆ. కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. ಕಾಲ ಸಂಪೂರ್ಣವಾದಾಗ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮರಣಿಸಿ ತಿರುಗಿದ್ದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఎవరైతే ఈ సత్యవాక్యమును విన్నారో, రక్షణ పొందారో వారిని దేవుడు ఆత్మతో ముద్రిస్తా ఉన్నాడు. ಯಾರು ಸತ್ಯವಾಕ್ಯವನ್ನು ಅಂಗೀಕರಿಸಿದರೋ, ರಕ್ಷಣೆ ಹೊಂದಿದರೋ ಅವರನ್ನು ದೇವರ ಆತ್ಮದಿಂದ ಮುದ್ರಿಸ್ತಾರೆ. అంటే వీరు దేవుని వారు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ಅಂದ್ರೆ ಏನ್ ಸಾಕು, ಇವರು ದೇವರವರು ಎಂಬುದಾಗಿ. అంటే వీరికి పౌలు రాస్తూ మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని చెప్తూ ఉన్నాడు. ಪೌಲ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಾರೆ, ನಿಮ್ಮ ಮನೋನೇತ್ರಗಳು ಬೆಳಗಿಸಲ್ಪಟ್ಟಿದ್ದರಿಂದ. అంటే దేవుడు మనల్ని వెలిగించాడు. ದೇವರು ನಮ್ಮನ್ನು ಬೆಳಗಿಸಿದ್ದಾರೆ. తర్వాత మనము ప్రకాశించడానికి పరిశుద్ధాత్ముని వాక్యమును మనకు అనుగ్రహించాడు. ನಾವು ಪ್ರಕಾಶಿಸುವುದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಪವಿತ್ರ ಪರಿಶುದ್ಧಾತ್ಮನನ್ನ ಮತ್ತು ವಾಕ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. చాలాసార్లు చాలా మంది ఆరిపోతూ ఉంటారు. ಬಹಳ ಸಾರಿ ಬಹಳ ಜನರು ತಣ್ಣಗೆ ಹೋಗ್ತಾರೆ. ఆ 10 మంది కన్యకల్లో 5 మంది బుద్ధి లేని కన్యకలు ఏమన్నారు అని అంటే, మా దీపములు ఏమైపోతున్నాయి, ఆరిపోతున్నాయి అని అన్నారు. 10 ಜನ ಕನ್ಯಕರು 5 ಜನ ಕನ್ಯಕರಲ್ಲಿ ನಮ್ಮ ದೀಪಗಳು ನಂದಿ ಹೋಗ್ತಾ ಇದಾವೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఎందుకు? ಯಾಕೆ? వారు అజాగ్రత్తగా ఉండిపోయినారు. వారు సిద్ధపాటుతో లేరు. ಅವರು ಅಜಾಗ್ರತೆಗಿದ್ದಾರೆ, ಸಿದ್ಧಪಾಟಿಲ್ಲ ಅವರಿಗೆ. కాబట్టి ఇక్కడ ప్రకాశించుచు అనే మాటకు మనము ఇంకొక మాట ఏం తీసుకోవచ్చు అంటే, సాక్షిగా జీవిస్తూ సిద్ధపాటు కలిగి ఉండుట అనే మాట మనం చూస్తాం. ಪ್ರಕಾಶಮಾನಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಮಾತ್ರ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಜೀವಿಸುತ್ತಾ ಸಿದ್ಧಪಾಠ ಹೊಂದಿರುವುದು. ఇప్పుడు యోహాను తల్లిదండ్రులు ఎలాంటి వారు అంటే, వాళ్ళు భక్తిపరులు. ಯೋಹಾನನ ತಂದೆ ತಾಯಿಗಳು ಎಂಥವ್ರು ಪ್ರಿಯ ಅಂತಾರೆ, ಭಕ್ತಿಪರರು. వారు వాక్యానుసారముగా జీవిస్తూ వచ్చారు. ಅವರು ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸುವಂತವರು. వారు ప్రార్థనాపరులు. ಅವರು ಪ್ರಾರ್ಥನಾ ಪರರು. అలాంటి భక్తులకు జన్మించాడు ఈ యోహాను. ಪ್ರಿಯವರು ಅಂತ ಒಂದು ಭಕ್ತರಿಗೆ ಜನಿಸಿದನು ಯೋಹಾನನು. అంటే ఆ భక్తి గల ఆత్మీయ వాతావరణము ఇంట్లోనే దేవుడు ఇచ్చాడు. ಆ ಭಕ್ತಿ ಆ ಮನೆ ವಾತಾವರಣ ಮನೆಯಲ್ಲೇ ಆರಂಭವಾಯಿತು. కాబట్టి మన జీవితము కూడా ఇంట్లోనే ఆరంభించబడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ನಮ್ಮ ಜೀವಿತ ಕೂಡ ಮನೆಯಲ್ಲೇ ಆರಂಭ ಆಗ್ತದೆ ನೋಡಬಹುದು. ఇంట్లోనే మనము మంచి సాక్ష్యము లేకపోతే బయట ఎట్లా మంచి సాక్షిగా మనం ఉండగలము? ಮನೆಯಲ್ಲೇ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಪ್ರಿಯರೇ, ಹೊರಗೆ ಹೇಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಜೀವಿಸಬಲ್ಲೆವು? ఆ గెరాసీనుడు బాగైన తర్వాత, ప్రభువా నేను నీతో ఉంటా, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తానంటే ప్రభు అన్నాడు, ముందు నీ ఇంటికి వెళ్ళు అని అన్నాడు. ಆ ಗೆರಸಿನ ಸ್ವಸ್ಥತವಾದ ತರುವಾಯ ಆತನ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಬೆಳೆ ಬರ್ತೀನಿ, ನಿಂದನೆ ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ಆ ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ಇಲ್ಲ ಇಲ್ಲ ನನ್ನ ಜೊತೆ ಬರಬೇಡ, ನಿನ್ನ ಮನೆಗೆ ಹೋಗಿ ಎಂಬುದಾಗಿ ಆತನ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. అంటే మన సాక్ష్యం ఎక్కడ ఆరంభమవుతా ఉంది? ಪ್ರಿಯವಾದ ನಮ್ಮ ಸಾಕ್ಷಿಯಲ್ಲಿ ಆರಂಭ ಆಗ್ತದೆ. ఎక్కడ? ఇంటిలోనే ఆరంభించబడతా ఉంది. ನಮ್ಮ ಸಾಕ್ಷಿ ಮನೆಯಲ್ಲೇ ಆರಂಭ ಆಗ್ತದೆ. రెండవదిగా మన సాక్ష్యము దేవుని ఇంటిలో కూడా అది కనపడుతుంది. ನಮ್ಮ ಸಾಕ್ಷಿ ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಕೂಡ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ఇప్పుడు ఉదాహరణೆಗಾಗಿ తిమోతి ఉన్నాడు. ತಿಮೋತಿ ಇದ್ದಾನೆ. తిమోతి తల్లి అవ్వ కూడా భక్తిపరులే. ತಿಮೋತಿ ಅಜ್ಜಿ ಮತ್ತು ತಾಯಿ ಕೂಡ ಭಕ್ತಿಪರರೇ. అయితే తిమోతి గురించి ఏం చెప్పబడతా ఉంది? ತಿಮೋತಿ ಕುರಿತಾಗಿ ಏನು ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో ಅಪೊಸ್ತಲರ ಕುರಿತ 14ನೇ ಅಧ್ಯಾಯ. చూడండి, యవనస్తులు మీరు వాక్యం తీసి మీరు చదవండి. ದಯಮಾಡಿ ಯವನಸ್ಥರು ನಿಮ್ಮ ಸತ್ಯವ ತೆಗೆದು ನೋಡ್ರಿ. 2వ వచనంలో, 2ನೇ ವಚನದಲ್ಲಿ, అతడు లుస్త్రలోను
ఈ కొనేలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ನೋಡ್ರಿ ಅವನು ತಿಮೋತಿ ಸಾಕ್ಷಿ ನೋಡ್ತಿದ್ದೇವೆ. ಅವನ ವಿಷಯವಾಗಿ ಲೂಸ್ತ್ರದಲ್ಲಿಯೂ ಯುಕ್ಯೋನ್ಯದಲ್ಲಿಯೂ ಇದ್ದ ಸಹೋದರ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಿದ್ದರು. అంటే తిమోతి తండ్రి అతను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు కాదు. ಅಂದ್ರೆ ತಿಮೋತಿಯ ತಂದೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆ ಇಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲ. తల్లి యొక్క తల్లి వారు విశ్వసించారు, వాళ్ళు రక్షించబడ్డారు. ತಾಯಿ ಮತ್ತು ತಾಯಿ ಅವರು ವಿಶ್ವಾಸ ಇಟ್ಟಿದ್ದಾರೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅಂಗೀಕರಿಸಿದ್ದಾರೆ. అయితే యవన వయసులోనే ఈ తిమోతి లుస్త్రలో ఈకొనిలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందాడు. ಯೌವನ ಪ್ರಾಯದಲ್ಲಿ ಇರಬೇಕಾದ್ರೆ ತಿಮೋತಿ ಲುಸ್ತ್ರದಲ್ಲಿ ಯುಕೋನ್ಯದಲ್ಲಿ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿದ್ದಾನೆ. అంటే యవన వయసులోనే అతను రక్షించబడినట్లుగా మనం చూస్తాము. ಯೌವನ ಪ್ರಾಯದಲ್ಲಿ ಅವನು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಾನೆ ನೋಡ್ತಾ ಇದೀವಿ. యవన జీవితంలో అతను ఎదుర్కొన్న అనేక సమస్యలు, పోరాటాలు, శోధనలు, వీటన్నిటిలో కూడా మరి తల్లి అవ్వ వారి యొక్క విశ్వాసము, ప్రార్థన ద్వారా అతను ఆత్మీయంగా ముందుకు సాగుతూ వచ్చాడు. ಯೌವನ ಪ್ರಾಯದಲ್ಲಿ ತಿಮೋತಿ ಇರಬೇಕಾದ್ರೆ ಇಕ್ಕಟ್ಟು ಇಬ್ಬಂದಿಯಲ್ಲಿ ಇರಬೇಕಾದ್ರೆ ಆದರೆ ಆತನ ಅಮ್ಮ ಮತ್ತು ಅವರ ತಾಯಿ ಅವರ ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತವನ್ನು ನೋಡ್ತಾ ಇದೀವಿ. తర్వాత మనం చదువుకునే స్థలంలో కూడా మంచి సాక్ష్యము మనము కలిగి ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. ಪ್ರಿಯವಾದಂಥವರೇ, ನಾವು ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡುವಂಥ ಸ್ಥಳದಲ್ಲಿ ಕೂಡ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿರಬೇಕು. ఎంతో మంది గురించి నేను సాక్ష్యం విన్నాను. ಎಷ್ಟೋ ಜನರ ಕುರಿತು ನಾನು ಸಾಕ್ಷಿ ಕೇಳಿದ್ದೇನೆ. ఒక అబ్బాయి ఉన్నాడు, ಒಬ್ಬ ಹುಡುಗನಿದ್ದಾನೆ. అతను పాట్నాలో చదువుకునే దానికని వెళ్ళాడు, ఇంజనీరింగ్ చదువుకునే దానికి వెళ్ళాడు. ಆ ಹುಡುಗನು ಪಾಟ್ನಾದಲ್ಲಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡ್ಬೇಕು, ಅಲ್ಲಿ ಓದನು. అక్కడ చూస్తే సరైనటువంటి సహవాసం లేదు. ಅಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಸರಿಯಾದಂತ ಸಹವಾಸ ಇಲ್ಲ. అయితే కొంతకాలం అయిన తర్వాత అతన్ని ఆధారం చేసుకొని అక్కడ సేవ ఆరంభమైంది. ಸ್ವಲ್ಪ ಕಾಲದ ತರುವಾಯ ಆತನ ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡು ಸೇವೆ ಆರಂಭವಾಯಿತು. ఈరోజు దాదాపు 20 జిల్లాల కంటే ఎక్కువగా అక్కడ సేవ చేయబడింది, సంఘాలు కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. ಈಗ ಸುಮಾರು 20 ಜಿಲ್ಲೆಗಳು ಆತನ ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡು ಸೇವಾ ಆರಂಭಕ್ಕೆ ಸೇವಕರು ಮುಂದುವರಿತಾ ಇದೆ. ఒక సంవత్సరము కాన్వకేషన్ కి నేను కూడా వెళ్ళా, పాట్నాలో జరిగిన కాన్వకేషన్ కి నేను కూడా వెళ్ళా. ಆ ಒಂದು ವರ್ಷ ಪಾಠದಲ್ಲಿ ನಡೆದಂತ ಹೋಲಿ ಕಾನ್ವೊಕೇಶನ್ ನಾನು ಕೊಡುವುದೇನು అంటే ఎక్కడ చదువుకుంటూ ఉన్నారో అక్కడ కూడా నీవు మంచి సాక్షివై ఉండాల. ಎಲ್ಲಿ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡ್ತಾ ಅಲ್ಲಿ ಕೂಡ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿರಬೇಕು. ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ కూడా మంచి సాక్ష్యము కలిగి ಎಲ್ಲಿ ఉండాలి. ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ ಅಲ್ಲಿ ಕೂಡ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿರಬೇಕು. ఇప్పుడు యోసేపు ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడ కూడా మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ಪ್ರಿಯವಾದಂತವರೇ, ಯೋಸೇಫ್ ಎಲ್ಲಿದ್ದಾನೋ, ಎಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾನೋ ಅಲ್ಲಿ ಕೂಡ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿಯನ್ನು ಹೊಂದಿದ್ದಾನಲ್ವಾ. పోతిఫర్ ఇంట్లో అతను పని చేస్తూ వచ్చాడు. ಪೋತಿಫರನ ಮನೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. పోతిఫరు పనినంతా కూడా అతని చేతికి అప్పగించేశాడు. ಪೋತಿಫರನ ಕೆಲಸವನ್ನೆಲ್ಲ ಕೂಡ ಅವನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. తర్వాత జైల్లోకి వెళ్ళిన తర్వాత ಸೆರೆಮನೆಗೆ ಹೋದ ತರುವಾಯ ఆ జైలు అధికారి ఆ జైల్లో ఉండే ఖైదీల్ని యోసేపు చేతికి ಆ అప్పగించేశాడు. ಜೈಲ್ ಅಧಿಕಾರಿ ಆ ಜೈಲಿರ್ತಕ್ಕಂಥ ಕೈದಿಗಳನ್ನ ಯೋಸೇಫನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎందుకు చెప్పండి? ಯಾಕ್ರಿ? ఎందుకు? ಯಾಕೆ ಹೇಳ್ರಿ? ఎందుకై ఉంటది? ಯಾಕೆ ಏನಾಗಿರ್ತದೆ? అది సాధ్యమా? ಅದು ಸಾಧ್ಯವಾ? ఏమండి, ఒక బయటవాడు, పరాయి దేశం నుండి వచ్చిన వాడు, ಹೊರದೇಶದಿಂದ ಬಂದಿರ್ತಕ್ಕ ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಬಂದಂತವನು, అయితే అతని సాక్ష్యము వాళ్ళపైన ప్రభావం చూపించింది. ಅಂದ್ರೆ ಅವನ ಯೋಸೇಫನ ಸಾಕ್ಷಿ ಅವರ ಮೇಲೆ ಪ್ರಭಾವ ಬೀರಿದೆ. దానియేలు కూడా మనం చూస్తాము కదా, రాజు ఒక ప్యాలెస్ లో ఉన్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు కాబట్టి అతన్ని వ్యతిరేకించే వారు ఎక్కువైనారు. ಪ್ರಿಯವಾದ ದಾನಿಯೇಲ್ ಕೂಡ ಹೊರದೇಶ ಬೇರೆ ದೇಶದಲ್ಲಿ ಬಾಬೆಲ್ ದೇಶದಲ್ಲಿ ರಾಜನ ಪ್ರಿಯವಾದಂತವನು, ಆತನ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಮಿತ್ರವಾಗಿ ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಉದ್ಯೋಗಸ್ಥರು ಅದ್ರ ಮೇಲೆ ವ್ಯತಿರೇಕ ಬಿಡ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడేమో దేవుని ప్రజలకేమో అతని మిత్రుడు, దేవుని వ్యతిరేకించే వారికేమో అతను శత్రువు అయిపోయాడు. ದೇವರ ಪ್ರಜೆಗಳಿಗೆ ದಾನಿಯೇಲ್ ಮಿತ್ರನಾಗಿದ್ದಾನೆ, ದೇವರ ವಿರೋಧಗಳಿಗೆ ತನ್ನ ಶತ್ರುವಾಗಿದ್ದಾನೆ. కాబట్టి నన్ను చూడండి యవన బిడ్డలారా, మీరు కూడా రక్షణ పొంది ముందు ఇంట్లో మంచి సాక్ష్యం కలిగి ఉండండి. ఇక్కడ ನೋಡಿ ಪ್ರಿಯರೇ, ಯವನಸ್ಥರೇ, ನೀವು ಕೂಡ ರಕ್ಷಣೆ ಹೊಂದಿ ಮನೆಯಲ್ಲಿ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿರಬೇಕು. తల్లి తండ్రి ఏమి మిమ్మల్ని బట్టి సంతోషించాల. ತಂದೆ ತಾಯಿಗಳು ನಿಮ್ಮ ಕುರಿತಾಗಿ ಸಂತೋಷ ಪಡುವಂತರಾಗಿರಬೇಕು. చదువుకునే ఒక స్థలాల్లో, కాలేజీల్లో, స్కూల్లో మీ మంచి ప్రవర్తన చూసి అనేకులు మిమ్మల్ని ఏమి వెంబడించాల, ప్రభు యొద్దకు వాళ్ళు రావాలా. ಪ್ರಿಯವಾದಂತಾರೆ, ನೀವು ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡುವ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನ ಒಂದು ಸಾಕ್ಷಿ ನೋಡಿಬಿಟ್ಟು, ನಿಮ್ಮ ಪ್ರವರ್ತನೆ ನೋಡಿಬಿಟ್ಟು ನಿಂಬಾಲಿಸುತ್ತಾ ಆಗಿರಬೇಕು.
ఉద్యోగం చేసే స్థలంలో కూడా ಉದ್ಯೋಗಸ್ಥ ಮಾಡೋ ಸ್ಥಳದಲ್ಲಿ ಸಹ మనము మంచి సాక్ష్యం కలిగి ఉండేది ఎంతైనా అవసరం. ಪ್ರಿಯರೇನ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿರೋದು ಎಷ್ಟೊಂದು ಪ್ರಾಮುಖ್ಯ. ఇప్పుడు యోహాను మంచి ఆత్మీయ వాతావరణంలో పెరుగుతున్నాడు. ಯೋಹಾನನು ಒಳ್ಳೆ ಆತ್ಮೀಯ ವಾತಾವರಣ ಬೆಳೀತಾ ಇದ್ದಾನೆ. ఎందుకు? ಯಾಕೆ? ఎట్లా చెప్పొచ్చు మనము? ಇದನ್ನ ಹೇಗೆ ಹೇಳ್ಬೋದು? తల్లిదండ్రులే వాళ్ళు భక్తిపరులని, వాళ్ళు ప్రార్థనాపరులని, వాక్యానుసారంగా వాళ్ళు మరి నిందారహితులుగా జీవించారని వాక్యంలో ఉంది. ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಿ ತಂದೆ ತಾಯಿ ಭಕ್ತಿ ಪರರು, ಪ್ರಾರ್ಥನಾ ಪರ, ನಿಂದಾರಹಿತರಂದಾಗಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದೀವಿ. దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? అలాంటి వాతావరణంలో, ఆత్మీయ వాతావరణంలో ఉంచుతాడు. ದೇವ್ರು ನಿನ್ನ ಸಂತಂದು ಆತ್ಮೀಯ ವಾತಾವರಣ ಇರಿಸ್ತಾರೆ. నీవు ఆ వాతావరణంను అర్థం చేసుకోవడంలా, ನೀವು ಅದನ್ನ ವಾತಾವರಣ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. ఏదో పార్కుకు వచ్చినట్లుగా వస్తున్నావు పోతున్నావు. ಏನು ಅಭ್ಯಾಸಕ್ಕೆ ಬಂದ ರೀತಿಯಲ್ಲಿ ಮಂದಿರ పార్కు ಉದ್ಯಾನವನಕ್ಕೆ ಬಂದಾಗ ಬರ್ತೇವೆ ಹೋಗ್ತದೆಯಾ? అక్కడ ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు పోతున్నారో తెలియదు, పక్కల వాళ్ళు తెలియదు. ఏమి అక్కడ ఆత్మీయ వాతావరణం ఏముండదు. ಪ್ರಿಯವಾದಂತ ಉದ್ಯಾನವನಕ್ಕೆ ಹೋಗುವಂತ ಯಾರು ಬರ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಯಾರು ಹೋಗ್ತಾರೋ ಅಲ್ಲಿ ಆತ್ಮೀಯದ ವಾತಾವರಣವೇ ಇರುವುದಿಲ್ಲ. ఉంటుందా? మంచి మంచి రోజా పువ్వులు ఉంటాయి, మంచి మంచి పూల కుండీలు ఉంటాయి, మంచి వాతావరణం ఉంటుంది, కానీ ఆత్మీయ వాతావరణం ఉంటుందా? ಎಲ್ಲಾದ್ರೂ ಕೂಡ ಉದ್ಯಾನವನದಲ್ಲಿ ಆತ್ಮೀಯ ವಾತಾವರಣ ನೋಡ್ತೀರಾ? ರೋಜಾ ಹೂಗಳು ಇರ್ತವೆ, ಒಳ್ಳೊಳ್ಳೆ ಕುಂಡುಗಳು, ಒಳ್ಳೊಳ್ಳೆ ಗಿಡ ಮರಗಳು, ಸಸಿಗಳಿರ್ತಾವೆ. ಅಷ್ಟು ಬಿಟ್ಟು ಆತ್ಮೀಯ ವಾತಾವರಣ ಕಾಣುವುದೇ ಇಲ್ಲ ಅಲ್ಲಿ. మరి దేవుని ఇంటిలో అట్లా కాదు కదా. ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಆ ರೀತಿಯಾಗಿ ಅಲ್ವಲ್ಲ. దేవుని ఇంటిలో భక్తులు ఉంటారు, ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಭಕ್ತರು ಇರ್ತಾರೆ. దేవుని ఇంటిలో ఆరాధించే వాళ్ళు ఉంటారు, ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡುವಂತರು ಇರ್ತಾರೆ. దేవుని ఇంటిలో ప్రార్థించే వాళ్ళు ఉంటారు, ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತರು ಇರ್ತಾರೆ. దేవుని ఇంటిలో పని చేసే వాళ్ళు ఉంటారు, ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವಂತರು ಇರ್ತಾರೆ. దేవుని ఇంటిలో ఆత్మీయులు ఉంటారు, ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಆತ್ಮೀಯರು ಇರ್ತಾರೆ. దేవుని ఇంటిలో ఆత్మీయ తండ్రులు ఉంటారు. ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಆತ್ಮೀಯ ತಂದೆಗಳು ಇರ್ತಾರೆ. కాబట్టి దేవుడు నిన్ను అక్కడ ఎందుకు ఉంచుతున్నాడు? ದೇವರು ನಿನ್ನನ್ನ ಯಾಕೆ ಅಲ್ಲಿಟ್ಟಿದ್ದಾರೆ? వారి ద్వారా నీవు ఏదో ఆత్మీయ విషయాలు నేర్చుకోవాలి. ಅವರ ಮೂಲಕವಾಗಿ ಯಾವುದೋ ಒಂದು ಆತ್ಮೀಯ ವಿಷಯಗಳನ್ನು ನೀನು ಕಲ್ತ್ಕೊಳ್ಬೇಕು. సరే, ఇక్కడ యోహాను గురించి మనం చూస్తూ గాని వస్తే, ಇಲ್ಲಿ ಯೋಹಾನನ ಕುರಿತು ನೋಡ್ತಾ ಬರ್ಬೇಕಾದ್ರೆ, యోహాను ఒక స్వరముగా ఉంటూ వచ్చాడు. ಯೋಹಾನನು ಒಂದು ಸ್ವರವಾಗಿರ್ತಾ ಬರ್ತಿದ್ದಾರೆ. యోహాను గురించిన సాక్ష్యం ఏమిటి అని అంటే, అడవిలో కేకలు వేయు ఒక స్వరము అని మనం చూస్తాము. ಯೋಹಾನನ ಒಂದು ಸಾಕ್ಷಿ ಕುರಿತು ಈ ಅಡವಿಯಲ್ಲಿ ಕೂಗುವ ಶಬ್ದವಿದೆ ಎಂಬುದಾಗಿ ಒಂದು ಸ್ವರ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. స్వరము కనబడుతుందా? ಸ್ವರ ಕಾಣಿಸ್ತದ? స్వరాన్ని చూశారు ఎవరన్నా? ಸ್ವರನ ಯಾರು ನೋಡಿದಿರಾ? చూసారా? ನೋಡಿದಾರಾ? వినబడుతుంది అంతే, ಕೇಳಿಸ್ತದ ಅಷ್ಟೇ, అది కనపడదు. ಅದು ಕಾಣಿಸಲಾರದು. అంటే మనకేం ಅರ್ಥమవుతా ఉంది? ಅದು ನಮ್ಗೇನು ಅರ್ಥವಾಗ್ತಿದೆ? అతను ఎలాంటి వాడు అని అంటే, కనబడడానికి ఇష్టపడని వాడు. ಪ್ರಿಯವಾದಂತವರೇ, ಯೋಹಾನನು ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಇಷ್ಟಪಡದಿರ್ತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿ. అతని డ్రెస్సింగ్ స్టైల్ చూసినారా మీరు? ಆತನ ವಸ್ತ್ರಧಾರಣೆ ನೋಡಿದಿರಾ? చూసారా? పోనీ బైబిల్లో చూసారా? ಸತ್ಯವೇದಲ್ಲ ನೋಡಿದಿರಾ? ఎట్లా డ్రెస్ చేసుకున్నాడు ఆయన? ಎಂತ ಒಂದು ವಸ್ತ್ರ ಹಾಕಿದಾರ್ರಿ? చెప్పండి, ఎవరైనా ಹೇಳ್ರಿ. ఎవరు అసలు చెప్పండి, ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నాడు? ಎಂತ ಡ್ರೆಸ್ ಹಾಕಿದಾರ್ರಿ? లేదా బైబిల్లో? ఒంటె తోలు చర్మము కదా, దుప్పటి వేసుకున్నాడు. ಅದು ಒಂಟೆ ಕೂದಲಿನ అతను తినే ఆహారము ఏమి? ತಿನ್ನುವಂತ ಆಹಾರ ಏನ್ರಿ? తేనె తిన్నాడు, మిడతలను కూడా తిన్నాడు. ಜೇನು ತಿಂದನು, ಮಿಡಿತನ್ನು ಕೂಡ ತಿಂದನು. ఇప్పుడు ఉండే డ్రెస్సింగ్ స్టైల్ గానే అయితే యోహాను ఒక పిచ్చోడ్లాగా మనం చూస్తాం. ಪ್ರಿಯವಾದ ಈಗಿನ ಒಂದು ವಾತಾವರಣ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ, ವಸ್ತ್ರಾಭರಣ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಯೋರ ನೋಡಿದ್ರೆ ಅವನು ಉತ್ಸಾಹ ನೆಮ್ಮದಿ ಅನ್ಕೊಳ್ಸ್ತದೆ. ఆ డ్రెస్సుల్లో ఏముందో తెలియదు, కానీ ఏమి ఈ డ్రెస్సులు లోకస్తులు లాగా అయిపోయింది చాలా మందికి. ಡ್ರೆಸ್ ವಸ್ತ್ರಾಭರಣದಲ್ಲಿ ಏನಿದೆ ಗೊತ್ತಿಲ್ಲ ಪ್ರಿಯರೇ, ಲೋಕಸ್ಥರಾಗಿ ತಯಾರಾಗಿದೆ. అట్లా మనము ఉండకూడదు. మన డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఏమి చాలా చూసేదానికి బాగా ఉండాల. ಪ್ರಿಯವಾದ ನಾವು ಹಾಕುವಂತ ವಸ್ತ್ರಗಳು ಕೂಡ ನೋಡೋದಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು. తర్వాత అతను ఎలాంటి వాడు అని అంటే, ఒక సాక్షిగా ఉంటూ వచ్చాడు. ಪ್ರಿಯವರ ಆತನು ಎಂತ ಏನಾಗಿದೆ ಅಂತಂದ್ರೆ, ಒಂದು ಸಾಕ್ಷಿಯಾಗಿರ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ఆ కాలంలో యేసు ప్రభువుని గురించి రకరకాలైనటువంటి బోధలు ఉంటూ వచ్చాయి. ಆ ದಿನದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾಗಿ ವಿಧ ವಿಧಂತ ಬೋಧನೆಗಳು ಇರ್ತಾ ಬಂದ್ವು. ఆయనను చూసిన వాళ్ళందరూ, ఆయన అద్భుతం చేస్తే చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఈయన ఎవడో అని కొంతమంది అంటే, కొంతమంది ఈయన ఎవడో తెలీదా, ఏమి యోసేపు కొడుకు కాదా, మరియ కొడుకు కాదా, ఈయన సహోదరులు సహోదరీలు మన మధ్య లేరా,
ఏమి ఇంకా కొంతమంది ఈయన కార్పెంటర్ వడ్రంగివాడు కాదా అని మాట్లాడుకుంటూ వచ్చారు. ಪ್ರಿಯವಾದಂತರಲ್ಲಿ ಆತನ ಅನೇಕ ಅದ್ಭುತ ಆಶ್ಚರ್ಯ ಮಾಡಿದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅನೇಕರು ಏನು ಅನ್ಕೊಳ್ತಾರಂತಂದ್ರೆ ಈತನ ಯೋಸೇಫನ ಮಗನಲ್ಲವೋ ಮರಿಯಳ ಮಗನಲ್ಲವೋ ಈತನ ಬಡಿಗೆ ಮಗನಲ್ಲವೋ ಇವರ ತಮ್ಮಂದಿರು ಇಲ್ಲೇ ಇದ್ದಾರಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ಕೊಳ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు వారిని ఎట్లా పరిచయం చేశాడు అని అంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ಆದ್ರೆ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಕೊಡುವಂತ ಯೋಹಾನನು ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾಗಿ ಎಂತ ಸಾಕ್ಷಿ ಕೊಡ್ತದಂತಂದ್ರೆ, ಈಗೋ ಲೋಕದ ಪಾಪವನ್ನು ಹೊತ್ತುಕೊಡುವ ದೇವರ ಕುರಿ. ఇప్పుడు కూడా యేసు ప్రభువును గూర్చిన ఏమి విషయాలు చాలా మందికి ఇట్లనే ఉన్నాయి, గందరగోళంగా ఉన్నాయి. ಈಗಲೂ ಕೂಡ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯವಾಗಿ ಅನೇಕ ಜನಗಳಿಗೆ ಇದು ಗಂದರಗೋಳವಾಗಿದೆ. ఇశ్రాయేలీల దేవుడు అని కొంతమంది, ಇಸ್ರಾಯೇಲ್ ದೇವರೆಂಬುದ ಕೆಲವರು, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అని కొంతమంది, ಇಂಗ್ಲಿಷ್ ದೇವರೆಂಬುದ ಕೆಲವರು, నానా రకాలైనటువంటి బోధలు ఉన్నాయి. ನಾನಾ ವಿಧವಾದಂತ ಬೋಧಗಳು ಇರೋದನ್ನು ನೋಡ್ತಾ ಇದೀವಿ. మరి ఇప్పుడు యేసు ప్రభువును పరిచయం చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಪರಿಚಯ ಮಾಡುವಂತ ಜವಾಬ್ದಾರಿ ಯಾರಿಗಿದೆ? ఎవరికి ఉంది? నీపైన నాపైనే ఉంది. ನಿನ್ನ ಮೇಲೆ ನನ್ನ ಮೇಲೆ ಇದೆ. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ಈಗ ಲೋಕದ ಪಾಪವನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ದೇವರ ಕುರಿ. నువ్వేం చెప్పాలా? ನೀನೇನ್ ಹೇಳ್ಬೇಕು? నా పాపములను ఆయన మోసుకొని వెళ్ళాడు, ನನ್ನ ಪಾಪವನ್ನು ಆತ ಹೊತ್ತುಕೊಂಡು ಹೋದನು, నా పాపముల కొరకై ఆయన సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ನನ್ನ ಪಾಪಗಳಿಗೆ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮರಣಿಸಿದನು, ಸಮಾಧಿ ಮಾಡಲ್ಪಟ್ಟು ತಿರುಗಿ ಎದ್ದನು, నా శిక్షను ఆయన తనపైన వేసుకున్నాడు, ನನ್ನ ಶಿಕ್ಷೆನ ತನ್ನ ಮೇಲೆ ಹಾಕಿಕೊಂಡನು, ఆయన రక్తంగా అరిచాడు, ಆತನ ರಕ್ತ ಸುರಿಸಿದನು, ఆ రక్తము ద్వారా నాకు విడుదల దొరికింది, ಆ ರಕ್ತದ ಮೂಲಕವೇ ನನಗೆ ಬಿಡುಗಡೆ ಸಿಕ್ಕಿದೆ, ఆ రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ దొరికింది, ಆ ರಕ್ತದಿಂದ ನನಗೆ ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ಸಿಕ್ಕಿದೆ, ఆ రక్తము ద్వారా నాకు విమోచన దొరికింది, ಆ ರಕ್ತದ ಮೂಲಕ ನನಗೆ ವಿಮೋಚನೆ ಸಿಕ್ಕಿದೆ. చూసారా? ఆ రక్తం ద్వారా నాకు నీతి దొరికింది, ಆ ರಕ್ತದಿಂದ ನನಗೆ ನೀತಿ ಸಿಕ್ಕಿದೆ, పరిశుద్ధత దొరికింది, ಪರಿಶುದ್ಧತೆ ಸಿಕ್ಕಿದೆ. చూసారా? ನೋಡಿದ್ರಾ? ఎవరు పరిచయం చేయాలి యేసు ప్రభువును? ಯಾರು ಪರಿಚಯ ಮಾಡ್ತಾರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ? చెప్పండి. ಹೇಳ್ರಿ. బాప్తిస్మం ఇచ్చే యోహాను పరిచయం చేసినట్లుగా నీవు నేను యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చెయ్యాలా? ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಕೊಡುವಂತ ಯೋಹಾನನ ಹಾಗೆ ನಾನು ನೀನು ಕೂಡ ಲೋಕಕ್ಕೆ ಪರಿಚಯ ಮಾಡ್ಬೇಕು. ఆ సమరయ స్త్రీ ఇదిగో నా గురించి చెప్పిన వాడిని వచ్చి చూడండి అని చెప్పితే, ಆ ಸಮರ ಸ್ತ್ರೀ ಈಗೋ ನನ್ನ ಕುರಿತಾಗಿ ಹೇಳ್ತಕ್ಕಂತ ಆತನ ಬಂದು ನೋಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತಿದ್ದಾಳೆ. ఆమె మార్పు చెందిన ఆ జీవితమును వాళ్ళు చూసి వాళ్ళు ఏమన్నారంటే, ఈయన నిజముగా లోకరక్షకుడు అని అన్నారు. ಆಕೆ ಮಾರ್ಪಾటు ಜೀವಿತ ನೋಡ್ತಕ್ಕಂತ ಆ ಗ್ರಾಮಸ್ಥರು ಏನ್ ಹೇಳ್ತದಂತಂದ್ರೆ, ನಿಜವಾಗಿ ಈತನ ಲೋಕರಕ್ಷಕನು. యోహాను ఒక మాటల ద్వారా ఆయన లోక పాపములు మోసుకున్న దేవుని గొర్రె పిల్లగా పరిచయం అయితే, ಯೋಹಾನನ ಮುಖಾಂತರವಾಗಿ ಲೋಕದ ಪಾಪ ಹೊತ್ತುಕೊಂಡು ದೇವರ ಕುರಿಯಾದ ಪರಿಚಯವಾದ್ರೆ, సమరయ స్త్రీ ద్వారా ఆయన లోక రక్షకుడు, పాపుల రక్షకుడని పరిచయం అయ్యాడు. ಸಮಸ್ಯೆ ಮೂಲಕವಾಗಿ ಲೋಕದ ರಕ್ಷಕನ ಪಾಪುಲ ರಕ್ಷಕನಾಗಿ ಪರಿಚಯವಾದರು. ఈ బాధ్యత నీపైన ఉంది. ಈ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ ನಿನ್ನ ಮೇಲಿದೆ. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు దేవుని బిడ్డ అయ్యావు, నీపైన ఈ బాధ్యత ఉంది. ರಕ್ಷಣೆ ಹೊಂದಿದೆಯಾ, ಬೆಳಗಿಸಲ್ಪಟ್ಟಿದೆಯಾ, ಈ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ ನಿನ್ನ ಮೇಲಿದೆ. తర్వాత యోహాను గురించి ఇంకొక మాట ఏంటంటే, ఆయన యేసు ప్రభు స్నేహితుడుగా పిలువబడ్డాడు. ಯೋಹಾನನ ಸಾಕ್ಷಿ ಕುರಿತಾಗಿ ಅಂತ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸ್ನೇಹಿತರ ಕರೆಸೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಟ್ಟನು. ఏమని పిలువబడ్డాడు? ಏನಂತ కరెల్పట్టನ್ರಿ? చెప్పండి, ఏమని పిలువబడ్డాడు? ಏನಂತ కరెల్పట్టನ್ರಿ? ఏమని? ಏನಂತ? నోడదేరు ఏమని? అరే, యేసు ప్రభు వారి స్నేహితుడని పిలువబడ్డాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸ್ನೇಹಿತರಿಂದ ಕರೆಸ್ಕೊಂಡು ಇಷ್ಟಪಟ್ಟರು. నీ స్నేహితులు ఎవరు మరి? ನಿನ್ನ ಸ್ನೇಹಿತರು ಯಾರು? నీ స్నేహితులు ఎవరు? ನಿನ್ನ ಸ್ನೇಹಿತರು ಯಾರು? చూసారా? స్టార్లు కట్టే బ్యాచ్, దమ్ము కొట్టే బ్యాచ్. ఎవరు నీ స్నేహితులు మరి? చెప్పండి, నీ స్నేహితులు ఎవరు? ನಿನ್ನ ಸ್ನೇಹಿತರು ಯಾರು? అర్థమైందా? ಅರ್ಥವಾಯ್ತಾ? యోహాను స్నేహితుడేమో యేసు ప్రభు అంట. ಯೋಹಾನ ಸ್ನೇಹಿತರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನಂತೆ. నీ స్నేహితుడు ఎవరు అని ನಿನ್ನ ಸ್ನೇಹಿತರು ಯಾರು? గమనించినారా? ಗಮನಿಸಿದಿರಾ? లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ಲೋಕ ಸ್ನೇಹವು ದೇವರಿಗೆ ವೈರವನ್ನು ನೀವು ಅರಿಯರಾ? మోసపోకుడి దుష్ట ప్రవర్తన మంచి నడవడిని ఏం చేస్తుందంట? చెడుపును. ಮೋಸ ಹೋಗಬೇಡಿ, ದುಷ್ಟ ಸಾಂಗತ್ಯ ಒಳ್ಳೆ ಸಾಧನ ಕೆಡಿಸುತ್ತದೆ. నేను రక్షించబడక మునుపు చాలా భయంకరమైనటువంటి స్నేహితులు,
ರಕ್ಷಣೆ ಹೊಂದಕ್ಕೆ ಮುಂಚಿತ್ತು ನನ್ನ ಭయంకರ ಸ್ನೇಹಿತರು ನನಗೆ ఆ స్నేహితుల గురించి చెప్పితేనే ఇప్పటికే నాకు బాధ అవుతుంది, ఆలోచన చేసుకుంటేనే ఇప్పటికే నాకు బాధ అవుతుంది. థూ, ఇంత దరిద్రమైన స్నేహితులు నేను కలిగి ఉంటినా అని. ಆ ಸ್ನೇಹಿತರ ಕುರಿತಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ಕೊಂಡು చి ಇಂಥ ಸ್ನೇಹಿತರು ನನಗಿದಾರಾ, ಇಂಥ ಸ್ನೇಹಿತರನ್ನು ಹೊಂದಿದ್ದೆ ನಮ್ದಾಗಿ. ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో, ಯಾವಾಗ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೇನೋ, యేసు ప్రభు నా స్నేహితుడయ్యాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸ್ನೇಹಿತರಾದರು. రక్షించబడిన వారు నాకు స్నేహితులయ్యారు, నాకు ఆత్మీయ అన్నదమ్ములయ్యారు, అక్క చెల్లెళ్ళయ్యారు. ರಕ್ಷಣೆ ಹೊಂದಿರತಕ್ಕಂಥವ್ರು ಆತ್ಮೀಯ ಸ್ನೇಹಿತರಾದ್ರು, ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರು, అక్క ತಂಗಿರಾದ್ರು. అంటే వాళ్ళకు మనము నమస్తే చెప్పకూడదు, గుడ్ మార్నింగ్ చెప్పకూడదు అని దాని అర్థం కాదు. ಅಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡಬಾರ್ದು ಅಂತ, గుడ్ మార్నింగ్ ಅಂತ ಹೇಳ್ಬಾರ್ದು ಅಂತ ಅರ್ಥ ಅಲ್ಲ. అయితే మనము ఎవరితో స్నేహం చేస్తున్నామో, మనం ఎవరి వారమో వాళ్ళు తెలుసుకోవాలి. ನಾವು ಯಾರಿಗೆ ಸ್ನೇಹ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ನಾವು ಯಾರಿಗೆ ಸ್ನೇಹ ಮಾಡ್ತೀವಿ, ನಮ್ಮವ್ರು ಯಾರು ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಬೇಕು. నువ్వు క్రైస్తవుడవు అని ఎట్లా తెలుస్తుంది? ಇವರು ಕ್ರೈಸ್ತವಂದಾಗಿ ಹೇಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ? నీకు పెట్టిన పేరు ద్వారా కాదు, ನಿನಗಿಟ್ಟಂತ ಹೆಸರು ಮೂಲಕ ಅಲ್ಲ. నువ్వు చర్చికి వస్తున్నావు కదా అందును బట్టి కాదు, ನೀನು ಚರ್ಚಿಗೆ ಬರ್ತೀವಿ ಅದರ ನಿಮಿತ್ತವಾಗಲ್ಲ. బైబిల్ ఏమి చదువుతున్నావు కదా అందును బట్టి కాదు, ಸತ್ಯವೇದ ಓದ್ತಿದೆಯಲ್ಲ ಅದರ ನಿಮಿತ್ತವಾಗಲ್ಲ. క్రీస్తును నువ్వు ధరించుకొని ఉన్నావు చూడు, ಕ್ರಿಸ್ತನನ್ನು ಧರಿಸಿಕೊಂಡಿದೆಯಲ್ವಾ, ఆ క్రీస్తును దేవుడిగా, రక్షకుడుగా, స్నేహితుడిగా నువ్వు కలిగి ఉన్నావు చూడు. ಆ ಕ್ರಿಸ್ತನನ್ನು ದೇವರಾಗಿ ರಕ್ಷಕನಾಗಿ ಹೊಂದಿದೆಯಲ್ಲ, ఆయనను వెంబడించడానికి నువ్వు ఇష్టపడ్డావు చూడు. ಆತನ ಹಿಂಬಾಲಿಸೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಟ್ಟಿಯಲ್ಲ. అర్థమవుతుందా? ಅರ್ಥವಾಗ್ತಿದೆಯಾ? అలాంటి సాక్ష్యము కలిగి ఉండాలి. ಅಂತ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿರಬೇಕು. మనం ఎక్కడ అయినా ఉండొచ్చు. ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಇರ್ಬೋದು. తామర పుష్పము బురదలోనే ఉంటది. ಪ್ರಿಯವಾದಂತ ಕಮಲದ ಹೂವು ಕೆಸರಲ್ಲೇ ಇರ್ತದೆ. ఎక్కడ ఉంటదండి? ಎಲ್ಲಿರ್ತದ್ರಿ ಕಮಲದ ಹೂವು? ఎక్కడ ఉంటది? ಎಲ್ಲಿರ್ತದ್ರಿ? చూసారా తామర పుష్పము? ಕಮಲದ ಹೂವು ಎಲ್ಲಿರ್ತದೆ ನೋಡಿದಿರಾ? ఎక్కడ ఉంటది? ಎಲ್ಲಿರ್ತದ್ರಿ? బురదలో ఉంటది. ಅದು ಇರೋದು ಕೆಸರಲ್ಲೇ. బురద అంటుకుంటదా దానికి? ಅದು ಎಷ್ಟು ಕೆಸರು ಅಂಟಿಕೊಳ್ತದಕ್ಕೆ? అంటుకుంటదా? ಅದು ಅಂಟಿಕೊಳ್ತದ? అంటుకోదు. ಕೆಸರು ಅಂಟಿಕೊಳ್ಳಾರ ಪ್ರಿಯರೇ. మన పిల్లలు చెడిపోతే అమ్మ నాయన మామూలుగా చెప్పేది ఏమేనంటే, అంకల్ మేముండే ఏరియా లాంటిది. ಮಕ್ಕಳು ಕೆಟ್ಟೋದ್ರೆ ತಂದೆ ತಾಯಿಗಳು ಹೇಳುವಂಥದ್ದು ಏನು ಗೊತ್ತಾ? ಮುಖ್ಯವಾಗಿ ಅಯ್ಯೋ ಏರಿ ಇರುವಂಥ ಏರಿ ಅಂಥದ್ದಾಗಿದೆ. ఈడు చెడిపోతే అమ్మ నాయన చెప్పేది ఏమనంటే, వాడి సహవాసం చేరి ఈడు చెడిపోయాడు. ಮಾಮೂಲಾಗಿ ಮಕ್ಕಳು ಕೆಟ್ಟೋದಾಗ ಅಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಅವನ ಸಹವಾಸ ಮಾಡಿ ಇವನು ಕೆಟ್ಟೋದ. అది సాధ్యం కాదు. ಅದು ಸಾಧ್ಯವಲ್ಲ. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా అటువైపు ఈడవబడడు, ఆకర్షించబడడు, కానీ వారిని ప్రభు కొరకై ఆకర్షించుకుంటాడు. ಅಕ್ಕಡಿಗೆ ಆಕರ್ಷಕ ಲೋಕದ ಕಡೆ ಆಕರ್ಷಿಸಬಾರದು ಹೊರತು ಅವರನ್ನು ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕಡೆ ಆಕರ್ಷಿಸುವಂತವರಾಗಿರಬೇಕು. తర్వాత యోహాను గురించిన ఇంకొక మాట ఏమిటి అని అంటే, తన్ను తాను తగ్గించుకున్నాడు. ಯೋಹಾನನ ಕುರಿತಾಗಿ ಇನ್ನೊಂದು ಮಾತು ನೋಡ್ತೇವೆ ಪ್ರಿಯರೇ. ಯೋಹಾನನು ತನ್ನನ್ನು ತಾನು ತಗ್ಗಿಸಿ, అప్పటికే ప్రజలు యోహానును ఒక ప్రవక్తగా గుర్తెరిగారు. ಅವಾಗಲೇ ಆ ಸಮಯಕ್ಕೆ ಪ್ರಜೆಗಳು ಯೋಹಾನನನ್ನ ಒಂದು ಪ್ರವಾದಿ ಗುರುತಿಸಿದ್ದಾರೆ. యేసు ప్రభువుని గురించి చాలా మందికి తెలియదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತು ಬಹಳ ಜನ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే ఆయన ఏమంటున్నాడు? ಆತನ ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ಯೋಹಾನನ್ ಹೇಳ್ತಿದ್ರೆ ನನ್ನ ಹಿಂದೆ ಬರುವಂತವನು ನನಗಿಂತಲೂ ದೊಡ್ಡವನು. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను ಯೋಗ್ಯುಡನು ಕಾನು. ಆತನ ಕೆರಗಳ ಬಾರನ್ನು ಬಿಚ್ಚುವುದಕ್ಕೆ ಯೋಗ್ಯತೆ ನನಗಿಲ್ಲ. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. ಆತನ ಹೆಚ್ಚಿಸಲ್ಪಡಬೇಕು, ನಾನು ಕಡಿಮೆ ಆಗ್ಬೇಕು. యేసుక్రీస్తు ప్రభు వారిని యోహాన్ ఏం చేశాడు అంటే హెచ్చించాడు. ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಯೋಹಾನ ಹೆಚ್ಚಿಸ್ತಾ ಬಂದನು. కాబట్టి మన జీవితం ద్వారా కూడా యేసు ప్రభు వారు ఏం కావాలా? హెచ్చించబడాల. ಪ್ರಿಯವಾದ ನನ್ನ ಜೀವಿತದ ಮೂಲಕವಾಗಿ ನಾನು ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಚ್ಚಿಸಲ್ಪಡಬೇಕು. మన జీవితము ద్వారా ఆయన నామము దూషింపబడకూడదు, ఆయన నామము హెచ్చింపబడాలి. ಪ್ರಿಯವಾದಂತವರೇ, ನನ್ನ ಜೀವಿತದ ಮೂಲಕವಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮವು ದೂಷಣೆಗೊಳಗಾಗಬಾರದು. ಬದಲಾಗಿ ಮಹಿಮೆಪಡುವಂತದ್ದಾಗಿ, ಹೆಚ್ಚಿಸಲ್ಪಡುವಂತದ್ದಾಗಿ. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. ಯಾರು ತಗ್ಗಿಸಿಕೊಳ್ತಾರೋ ಅವರನ್ನು ದೇವರು ಹೆಚ್ಚಿಸ್ತಾರೆ. వాక్యంలో చూస్తాం కదా మనము, ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತೀವಲ್ಲ ನಾವು. ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడును. ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತೀವಲ್ಲ, ಯಾರು ತಗ್ಗಿಸಿಕೊಡ್ತಾರೋ ಅವರು ಹೆಚ್ಚಿಸಲ್ಪಡ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ. కాబట్టి దేవుని ఎదుట ఎప్పుడు కూడా మనం తగ్గించుకునే వారంగా ఉండాలి. ದೇವರ ಎದುರಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಕೂಡ ತಗ್ಗಿಸಿಕೊಳ್ತಾರಾಗಿರ್ಬೇಕು. కాబట్టి యోహాను అలాంటి వాడు ఏం చేశాడు? యేసు ప్రభువును హెచ్చించాడు. ಯೋಹಾನನ ಅಂತವನು ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಚ್ಚಿಸಿದನು. మొదటి సమూయేలు 2:30లో కూడా నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని ప్రభు చెప్పాడు. ಒಂದು ಸಮಯದ ಗ್ರಂಥ 2:30 ಪ್ರಕಾರವಾಗಿ ನನ್ನನ್ನು ಸನ್ಮಾನಿಸುವವರನ್ನು ಸನ್ಮಾನಿಸುತ್ತೇನೆ. కాబట్టి
ప్రభు నిన్ను ఘనపరచాలంటే నువ్వు ప్రభువును ఘనపరచు. ಪ್ರಿಯವಾದಂತರೆ ನಿನ್ನ ಸನ್ಮಾನ ಹೊಂದ್ಬೇಕಂದ್ರೆ ನಿನ್ನ ಕರ್ತನ ಸನ್ಮಾನ ಮಾಡಬೇಕು. కాబట్టి యోహాను గురించి ఇంతగా మనము ధ్యానం చేసుకుంటున్నాము. ఇక్కడ యేసు ప్రభు యోహానుని ఎందుకు మనల్ని పరిచయం చేస్తున్నాడంటే, ಯೋಹಾನ ಕುರಿತು ಯಾಕೆ ಇಷ್ಟು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾರೆ, ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಏನು ಕುರಿತು ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ, అక్కడ మనం ఏం చూస్తాము అని అంటే, మీరు కొంతకాలము ఆయన వెలుగులో ఉండి ఆనందించారు అని అంటాడు. ನೀವು ಸ್ವಲ್ಪ ಕಾಲ ಆತನ ಬೆಳಕಿದ್ದ ಆನಂದ ಪಟ್ಟಿರಿ. కాబట్టి పైకి చూస్తే యోహాను చాలా కఠినమైన వాడుగా కనపడుతున్నాడు. ಮೇಲ್ ನೋಡಿದ್ರೆ ಯೋಹಾನ ಬಹಳ ಕಠಿಣವಾಗಿ ಕಾಣ್ತಾ ಇದ್ದಾನೆ. సర్ప సంతానమారు అన్నాడు. ಆ ವ್ಯಕ್ತಿ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ಸರ್ಪ ಸಂತಾನದವರೇ. చాలా ప్రేమ గలవాడు. ಬಹಳ ಪ್ರೀತಿ ಉಳ್ಳಂತವನು. ప్రియమైన వారలారా, ಪ್ರಿಯವಾದಂತವರೇ, ప్రేమతో వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. ಆ ಪ್ರೀತಿಯಿಂದ ಎಚ್ಚರಿಸ್ತಾ ಬಂದನು. పరలోక రాజ్యము సమీపమై ఉన్నది, మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి. ಪರಲೋಕ ರಾಜ್ಯ ಸಮೀಪ ಇತ್ತು, ಮಾನಸಾಂತರ ಹೊಂದಿರಿ, ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಳ್ಳಿರಿ. కాబట్టి ఇది మన సాక్ష్యం కావాలా. ಪ್ರಿಯ, ಇದು ನನ್ನ ಸಾಕ್ಷಿ ಆಗಿರ್ಬೇಕು ಪ್ರಿಯರೇ. ఇప్పుడు ఎంతోమంది దైవజనులతో మనము సాక్ష్యము అంటే సహవాసంలో కూడా ఉంటూ వచ్చాము. ಎಷ್ಟೋ ಜನ ದೈವಜನರಿಗೆ ಸಹವಾಸ ಹೊಂದಿರ್ತೇವೆ. ఇప్పుడు మొన్న మంగళవారము జయశ్రీరావు గారు ప్రభు పిలుపునందుకొని మహిమలోనికి వెళ్ళిపోయారు. ಮೊನ್ನೆ ಮಂಗಳವಾರ ದೈವಜನಾಗಿರ್ತಕ್ಕ ಜಯಶೇವರ ಅಂಕಲ್ ಅವರು ಕರ್ತನ ಒಂದು ಕರುವಿಕೆಯನ್ನು ಕಂಡುಕೊಂಡು ಅವ್ರ ಮಹಿಮೆ ಹೋದರು. ఈరోజు అలాంటి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ಅಂಥವ್ರ ಕುರಿತಾಗಿ ಇದನ್ನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ನಾವು. చిన్న పిల్లల దగ్గర కూడా ఆయన చాలా నవ్వుతూ జోకులు వేసుకుంటూ ఉంటాడు. అంటే అసహ్యమైన జోకులు కాదు, మళ్ళా ಆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ ಕೂಡ ಆತನ ಪ್ರೀತಿಯಿಂದ ಮಾತಾಡ್ಕೊಳ್ತಾ ನಗ್ತಾ ಇರ್ತಾರೆ. వాళ్ళ దగ్గర చాలా నేర్చుకునేదానికి ప్రభు సహాయం చేశాడు. ಅವರ ಬಳಿಯಲ್ಲಿ ಬಹಳ ಕಲ್ತ್ಕೊಳ್ಳೋದು ಕರ್ತನ ಸಹಾಯ ಮಾಡಿದರು. మీకు తెలుసు, ఆయన చాలా లావుగా ఉంటాడు, ఆయన మెట్లు ఎక్కలేడు, చాలా కష్టపడతాడు పాపం. ನಿಮ್ಗೆ ಗೊತ್ತು, ఆతను ಭಾಳ ದಪ್ಪಾಗಿದೆ, ಮೆತ್ತು ಕೂಡ ತಲಾರು. హుబ్లీకి వెళ్ళారు కదా ఎప్పుడన్నా మీరు మందిరానికి? ಮುಂದೆ ಹುಬ್ಬಳ್ಳಿ ಮಂದಿರಕ್ಕೆ ಯಾವಾಗಾದ್ರೂ ಹೋಗಿದ್ದೀರಾ? పైన ఎక్కలేక 20-25 నిమిషాలు ఎక్కుతాడు. ఒక్క మెట్టెక్కి అట్లా 3 అంతస్తు పైకి వస్తాడు ఆయన. 3 ಅಂತಸ್ತಿಗೆ ಆತನ ಮೆಟ್ಲೆತ್ತೆತ್ತಿ 25 ನಿಮಿಷಗಳು ಬರ್ತಾ ಇದಾರೆ. చాలా కష్టం అన్నమాట. జమీమా పెళ్ళికి ఆయనను ఈ పూజా హోటల్లో పెట్టా. ಜಮೀಮ್ ಒಂದು ವಿವಾಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಭುಜ ಹೋಟ್ಲ್ ಅವರು. నేనేమనుకున్నానంటే గ్రౌండ్ ఫ్లోర్ నుండే లిఫ్ట్ ఉంటుంది అని అనుకున్నా. ನಾನು ಅನ್ಕೊಂಡೇನೆ ನೆಲಮಾಡಿಂದ ಲಿಫ್ಟ್ ಇರ್ತದೆ. కాదు, ఆ లిఫ్ట్ ఒక 7-8 మెట్లు పైకి ఎక్కిన తర్వాత నుండే అది స్టార్ట్ అవుతుంది. లిఫ్ట్ ఏనంటే 7-8 మెట్లు ఎత్తిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓ ఎంత కష్టపడ్డాడు అని అంటే, నేను ఎందుకు ఈ హోటల్ బుక్ చేశానా అని చెప్పి బాధపడ్డా, కానీ ఆయన ఒక్క మాట కూడా అండి. ಪ್ರಿಯವಾದ ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟರೆ ಮೆಟ್ಟತ್ತಕ್ಕೋದಕ್ಕೆ ನಾನು ಯಾಕಾರ ಈ ಹೋಟ್ಲ್ ಬುಕ್ ಮಾಡಿದಪ್ಪ ಅನ್ಕೊಂಡೇನೋ, ಆದ ಆತನೇನು ಕೂಡ ನೋವು ಪಡಲಿಲ್ಲ. తర్వాత కారు కూడా సరిగ్గా ఎక్కలేడు ఆయన. ನೋಡ್ರಿ ವಿಚಿತ್ರ, ಇನ್ನೊಂದು ಕಾರ್ ಕೂಡ ಸರಿಯಾಗಿ ಹತ್ತಲಾರ ಅವರು. అప్పుడు మాంతేశ్వర్ల కారు తెప్పించుకొని ఎక్కంటే ఎక్కలేకపోతున్నాడు. మేము స్టూల్ తీసుకొని వచ్చి, చైర్లు తీసుకొని వచ్చి, ఆయన కాలు ఎత్తి దానిపైన పెట్టి ఆయనను ఎంత కష్టపడి ఎక్కించామో. ಅಷ್ಟು ಮಾತೇಶ್ವರ ಕಾರ್ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದ್ಬಿಟ್ಟು ಶೂಲ್ ಹಾಕಿಬಿಟ್ಟು ಅಷ್ಟು ಒಂದು ಕಾಲ ಮೇಲೆ ಇಟ್ಬಿಟ್ಟು ಕಷ್ಟಪಡಿ ಕಾರ್ ಹಚ್ಚಿದೆವು. అంత పెద్దవాడైనా కూడా అందరినీ గౌరవిస్తాడు. ಅಷ್ಟು ದೊಡ್ಡವರಾದ್ರೂ ಕೂಡ ವಯಸ್ಸಲ್ಲಿ ಮತ್ತು ಹಿರಿಯರಾಗಿದ್ರು ಕೂಡ ಎಲ್ಲರೂ ಕೂಡ ಗೌರವಿಸುತ್ತರಾಗಿದ್ರು. కాన్వకేషన్ టైంలో తిమోతిని తీసుకొని వెళ్ళి పరిచయం చేసి ప్రార్థన చేయండి అంకల్ అన్న. ಆ ಕಾನ್ವೊಕೇಶನ್ ವರ್ಷದ ಸಮಯದಲ್ಲಿ ತಿಮೋತಿ ಕರ್ಕೊಂಡು ಪರಿಚಯ ಮಾಡಿಸ್ಬಿಟ್ಟು ಅವನಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಕೇಳಿದಾಗ, అప్పటికి 25 సంవత్సరాలు ఉంటాయి తిమోతికి. ಅವಾಗ ತಿಮೋತಿ 25 ವರ್ಷಗಳಿರ್ತವೆ. ప్రార్థన చేశాడు, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು. వీనికి 27వ సంవత్సరం పెళ్లి చేయి అని అన్నాడు. ಇವನಿಗೆ 27 ವರ್ಷದಲ್ಲಿ ವಿವಾಹ ಮಾಡು. ಏನು వీనికి 27వ సంవత్సరం పెళ్లి చేయి అని అన్నాడు. ಇವನಿಗೆ 27 ವರ್ಷದಲ್ಲಿ ವಿವಾಹ ಮಾಡು. సరే, సాయంకాలము ఇంకా మీటింగ్ ఆరంభమవుతా ఉంది. ಸಾಯಂಕಾಲ ಒಂದು ಕೂಡಿಕೆ ಆರಂಭ ಆಗ್ತಿದೆ. తిమోతి ఉండుకొని, తాత యేసు ప్రభువా నీవే మహిమ నిరీక్షణ అన్నాడు, ఆ పాట పాడాలా అని అన్నాడు. ಸಾಯಂಕಾಲ ಸಮಯ ಅಂಕಲ್, ತಾತ ಈ ಸಾಯಂಕಾಲ ನೀವು ಆಡಬೇಕು, ಯೇಸು ಪ್ರಭು ನೀವೇ ಮಹಿಮ ನಿರೀಕ್ಷಣೆ ಹಾಡನ್ನು ಆಡಬೇಕು. అంత చిన్నోడు అంత పెద్ద ఆయనకి చెప్పిన మాట ఆయన వినాలా? ಅಷ್ಟು ಚಿಕ್ಕ ಹುಡುಗನು ಆ ವಯಸ್ಸಲ್ಲಿ ದೊಡ್ಡ ಹಿರಿಯರು ಅಂತ ಆ ಹುಡುಗ ಮಾತು ಕೇಳ್ಬೇಕಾ? ఏం పాటలు పాడాలో మాకు నువ్వు చెప్తావా? అట్లంతా మాట్లాడొచ్చు. ನನಗೆ ಯಾವ ಹಾಡು ಗೊತ್ತಿದೆ, ನಿನ್ನ ಕೊಟ್ಟು ಹೇಳ್ಸ್ಕೋಬೇಕು, ನಾನು ಯಾವ ರೀತಿ ಮಾತಾಡೋರು ಆಗಿತ್ತು.
అయితే ఆ సాయంకాలము ఆ పాటే పాడాడు. ಆದರೆ ಪ್ರಿಯರೇ, ಆ ಸಾಯಂಕಾಲ ಅದೇ ಹಾಡನ್ನು ಹಾಡಿದ್ರು ಅವರು. అంటే చూడండి అంత పెద్ద అనుభవస్తుడు. ఏమండి, ఆయన తిరగని దేశము లేదు, ఆయన భారతదేశంలో కూడా ఆయన వెళ్ళని పరిచర్య చేయని ప్రాంతము లేదు. ఎంత తగ్గింపు. ಪ್ರಿಯವಾದಂಥವ್ರು ಆತನ ಕುರಿತ ಸಾಕ್ಷಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಪ್ರಿಯರೇ, ಆತನ ವಯಸ್ಸಲ್ಲಿ ಇದೆಯಂಥವ್ರು, ಅನುಭವಶಾಲಿ ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ, ವಿದೇಶಗಳ ಪರಿಚಯ ಮಾಡಿದಂಥವ್ರು, ಭಾರತ ದೇಶ ಎಲ್ಲಾ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಕೂಡ పరిచయం ಮಾಡಿದಂಥವ್ರು. ఆయనతో పాటే కాదు, ఎంతో మంది ఇలాంటి దైవజనులతో కొంత సమయము గడిపే ఒక భాగ్యము మాలాంటి చిన్న సేవకులకు చాలా మందికి దేవుడిచ్చారు. ಅವರು ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಅಂತ ದೊಡ್ಡ ಹಿರಿಯರ ದೈವಜನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಅಂಥವ್ರಿಗೆ ಸಾವಾಸ ಮಾಡುತ್ತ ದೈವಜನಟಿಗೆ ಕಿರಿಯರಾಗಿರ್ತಕ್ಕ ನಮಗೆ వాళ్ళ ద్వారా దేవుడు అనేక విషయాలు నేర్పించాడు. ಅವರ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ಅನೇಕ ವಿಷಯ ನಮಗೆ ಕಲಿಸಿದ್ರು. నాకు ఈ వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే ఆ మాటే జ్ఞాపకం వచ్చింది. మీరు కొంతకాలము ఆయన వెలుగులో ఉండడానికి సంతోషించితిరి. ನೀವು ಸ್ವಲ್ಪ ಕಾಲ ಆತನ ಬೆಳಕಿನ ಸಂತೋಷಪಟ್ಟು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತಾ ಇದೀವಿ. వేరే వాళ్ళు మనతో ఉండడానికి ఏం చేయాలంట? సంతోషించాలా. అబ్బా, ఆయన దగ్గరికి పోతే నా మాటలు పోకూడదు, అట్లాంటి పేరు మనం తెచ్చుకోకూడదు. ಪ್ರಿಯವಾದಂಥ ಆತನ ಬಳಿಗೆ ಅಯ್ಯೋ ಆ ಮಾತು ಸವಾಸಬೇಡ ಎಂಬುದಾಗಿ ಆ ರೀತಿ ಆಗಲದೆ ಆತನ ಬಳಿಗೆ ಹೋಗ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಒಂದು ಕುತೂಹಲ ಬರಬೇಕು. మనము ఎలాంటి సాక్ష్యము మనం పొందాలనంటే, ఆయన మండుచు ఆయన ప్రకాశించు దీపమై ఉండెను, మీరు కొంతకాలము ఆయన వెలుగులో ఉండడానికి ఏం చేసుకున్నారు? ಸಂತೋಷಿಂಚಾರು. ಯೋಹಾನನು ಉರಿಯೋ ದೀಪೋದಯ ಪ್ರಕಾಶಿಸಿದನು, ಸ್ವಲ್ಪ ಸಮಯ ಆತನಲ್ಲಿ ಇರುವುದಕ್ಕೆ ಬೆಳಕಿರೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಟ್ಟಿರಿ. సరే, దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఆ రీతి ఇర్లిಕ್ಕೆ సహాయ ಮಾಡಿ దేవుడు ప్రార్థన చేసుకుంటాము. ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ. తర్వాత అబ్రాము ప్రభు బల్లో మనల్ని నడిపిస్తాడు. ప్రేమ గల ప్రభువా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినారు, మీకు స్తోత్రాలు. అనేక దైవజనులు బైబిల్లో ఉన్నారు ప్రభువా. మరి మా గమనంలో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళతో కొద్దిపాటి సహవాసం మాకు కూడా ఇచ్చినారు. యోహాను వలె వారు కూడా ప్రభువా ఎంతో మాదిరి ఉంచిపోయారు. అట్టి మాదిరిని నేను కూడా కలిగి ఉండినట్లు ప్రభువా మీరే సహాయం చేయండి. యోహాను ఏ రీతిగా మిమ్మల్ని హెచ్చించాడో, ఏ రీతిగా మిమ్మల్ని ప్రకటించాడో, ఏ రీతిగా మిమ్మల్ని పరిచయం చేశాడో, ఏ రీతిగా ప్రభువా మీ మహిమ కొరకే ఆయన జీవించాడో, కొంతకాలమే జీవించిన ప్రభువా ఎంత ప్రభావము ప్రజలపైన చూపాడో, మేము కూడా ఆ రీతిగా జీవించినట్లు మీరే సహాయం చేయండి. మా ముందు ఉంచబడిన రొట్టె ద్రాక్షరసముకై స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మా కొరకై విరువబడినందుకై స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మా పాప పరిహారము కొరకై కార్చిన రక్తముకై ప్రభా మీకు స్తోత్రములు చెల్లిస్తూ పరీక్ష చేసుకుని యోగ్యముగా ప్రభు బల్లో పాల్గొనట్లో సహాయపడుతూ రమ్మని యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ಆಮೆನ್. ఆమేన్. ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಒಂದು ರೊಟ್ಟಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ನಿಮಗೋಸ್ಕರವಾಗಿ ಬರಲ್ಪಟ್ಟರು ನನ್ನ ದೇಹ ನನ್ನ ನೆನೆಸ್ಕೊಳ್ಳೋಕ್ಕೋಸ್ಕರ ಹೀಗೆ ಮಾಡಿರಿ ಎಂದು ಹೇಳಿದ್ರು. ದಯచేసి ಯಾರು ಸಿದ್ಧವಾಗಿದ್ದರೆ ದಯಮಾಡಿ ಬಲ ಎತ್ತಿ ತೋರಿಸ್ರಿ. ರೊಟ್ಟಿ ಬಂದಾಗ ದಯಮಾಡಿ ರೊಟ್ಟಿಲಿ ಪಾಲು ಅಂತ ಕೋರ್ತದೆ.
ದೇವರಿಕನಿಕ ಯಾರ್ಯಾರು ಬಂದಿಲ್ಲ ರೊಟ್ಟಿ ದಯಮಾಡಿ ಬಲ ಎತ್ತಿ ತೋರಿಸ್ರಿ. ಊಟವಾದ ಮೇಲೆ ಆತನು ಅದೇ ರೀತಿಯ ಪಾತ್ರೆ ತೆಗೆದುಕೊಂಡು ಈ ಪಾತ್ರೆ ರಕ್ತದಿಂದ ಸ್ಥಾಪಿತವಾಗಿ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಸೂಚಿಸುತ್ತದೆ, ನೀವು ಇದೆಲ್ಲ ಪಾನ ಮಾಡುವಾಗ ನನ್ನ ನೆನೆಸಿಕೊಳ್ಳೋಕ್ಕೋಸ್ಕರ ಪಾನ ಮಾಡಿರಿ ಅಂದನು. ದಯಮಾಡಿ ಯಾರು ರೊಟ್ಟಿಯಲ್ಲಿ ಪಾಲು ಹೊಂದಿದ್ರು ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಕೂಡ ಪಾಲು ಹೊಂದಬೇಕೆಂಬುದಾಗಿ ಕೋರ್ತಾ ಇದ್ದೀವಿ. ನಿಮ್ಮ ಬಲನೆತ್ತಿ ತೋರಿಸ್ರಿ ದಯಮಾಡಿ ಪ್ರಿಯರೇ. ಪಾತ್ರೆ ನಿಮ್ಮ ಬಳಿ ಬಂದ ಬಲನೆತ್ತಿ ತೋರಿಸ್ರಿ. ದಯಮಾಡಿ ಬಲಗೈತಿ ತೋರಿಸ್ರಿ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ತೇವೆ. ಪ್ರೇಮಗಳ ಪ್ರೀತಿಯುಳ್ಳ ಪರಲೋಕ ನಮ್ಮ ತಂದೆಯ ದೇವ, ಕರುಣಮಯ ಜೀವ ಸ್ವರೂಪನಾಗಿರ್ತಕ್ಕ ದೇವರೇ, ಉದಯಕಾಲ ಮರೆಯೋಕೆ ಮತ್ತೊಂದು ಉತ್ತವರ್ತಿ ನಿನ್ನ ಪ್ರಿಯಕುಮಾರನ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅವರ ಕಲವಾರಿ ಶಿಲುಬೆ ಸೃಷ್ಟಿಸಿದಂಥ ರಕ್ತವನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಂಡು ಪಾಸನ ಬಿಟ್ಟು ಕೊಟ್ಟಂಥ ಸಂಘ ಸೃಷ್ಟಿಸಿದ ಆರಸ್ತನ ದೇವರೇ, ನಿನ್ನ ಪ್ರಿಯ ಮಕ್ಕಳು ನಿನ್ನ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನ ತಮ್ಮ ಜೀವಿತ ಸರಿಪಡಿಸಿಕೊಂಡು ಕರ್ತನ ಮೇಜಿನ ಕೈ ಅಂಥವ್ರಿಗೋಸ್ಕರ ಸ್ತೋತ್ರ. ಅವರನ್ನು ಅವ್ರ ಕುಟುಂಬನ ಬಲಪಡಿಸಿರಿ, ಆತ್ಮೀಯ ಕಟ್ಟು ಬಲಪಡಿಸಿ ನಡೆಸಬೇಕಂತ ಕೋರ್ತೀವಿ ಸ್ವಾಮಿ. ಯಾರ ವಿಧವಾಗಿ ತಮ್ಮ ಜೀವಿತ ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಳದೆ ಕರ್ತನ ಮೇಜಿನ ಕೈಗೆ ಅಂಥವ್ರು ನೆನಪು ಕೊಡು ಸ್ವಾಮಿ. ಮತ್ತೊಂದು ವಾರ ಕರ್ತನ ದಿನದಲ್ಲಿ ಕರ್ತನ ದೇವರೇ, ನಿನ್ನ ವಾಕ್ಯದ ಬೆಳಕಲ್ಲಿ ತಮ್ಮ ಜೀವಿತ ಸರಿಪಡಿಸಿಕೊಂಡು ಕರ್ತನ ಮೇಜಲ್ಲಿ ಕೈ ಹಾಕ್ಲಿಕ್ಕೆ ಅಂತ ಸಹಾಯ ಮಾಡಬೇಕಂತ ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಉಳಿದಂಥ ರೊಟ್ಟಿ ಚಿರುಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಒಳಗೆ ಬರುವಂಥ ಅನುಜಗಳನ್ನು ತೋರಿಸ್ತಿರುವ ಕರ್ತನ ದೇವರೇ, ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಪ್ರತಿಯೊಬ್ಬ ರಕ್ಷಣೆ ಹೊಂದಲಿಕ್ಕೆ ಅಂತ ಕೃಪೆ ತೋರಿಸ್ರಿ. ಯೆರೂಸಲೇಮ್ ದಾವಣಗೆರೆ ಯೆರೂಸಲೇಮ್ ಸಭೆ ನೆನಪು ಮಾಡಿಕೊಡು, ಕೃಪೆಲ್ಲ ಭದ್ರಪಡಿಸಿರಿ. ಯೆರೂಸಲೇಮೇ ಶುಭಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ. ಯೆರೂಸಲೇಮ್ ನಿನ್ನ ಪ್ರೀತಿಸೋರು ಸೌಭಾಗ್ಯ ಉಂಟಾಗಲಿ, ನಿನ್ನ ಪೋಳಿಗೋಡಲ್ಲಿ ಶುಭ ಉಂಟಾಗಲಿ, ನಿನ್ನ ಅರಮನೆ ಸೌಭಾಗ್ಯ ಎಂಬುದಾಗಿ ದಾವೀದನ ಹೇಳೋ ಪ್ರಕಾರವಾಗಿ ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕಂತೆ, ಮಂದಿರ ಪ್ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕಂತೆ, ನಿನ್ನ ಸೇವಕರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ, ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕೂಡ ಪ್ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕಂತೆ, ಸಾವಾಸ ಪ್ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ, ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕಂತೆ, ನಿನ್ನ ಸನ್ನಿಧಿ ಸಾವಾಸ ಪ್ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕಂತ ಸಹಾಯ ಮಾಡಬೇಕು ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೇವ ನಮ್ಮ ರಕ್ಷಕನೇ ಬಂದಿರ್ತಕ್ಕ ಎಲ್ಲ ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಸ್ತುತಿಸ್ತಾನೆ ಆರಾಧಿಸ್ತಾನೆ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ, ಕಳೆದ ವಾರ ಕರ್ತನ ದೇವರೇ, ನಿಮ್ಮ ದೈವದಾಸರು ಕರ್ತನ ದೇವರೇ, ಪ್ರಾರ್ಥನೆ ಆತ್ಮೀಯ ಪರನ ಕರ್ತನ ದೇವ ಜಯಶ್ರೀ ಅಂಕಲ್ ಕೂಡ ಕರ್ತನೆ ನಿನ್ನ ಚಿರಗುರಕ್ಕೆ ಸೇರಿಸ್ಕೊಂಡಿದ್ರಪ್ಪ, ಸ್ತುತಿಸ್ತೇವೆ, ಆರಾಧಿಸ್ತೇವೆ. ಆ ಕುಟುಂಬಕ್ಕೆ ಮತ್ತು ಆ ಸಭೆಗೆ ಕರ್ತನ ದೇವರೇ ಅಪ್ಪ ಪರಸಂಬಂಧ ಆದರಣೆ ಅನುಗ್ರಹಿಸಬೇಕೆಂಬುದ ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾರೆ. ಅವ್ರ ಕಣ್ಣೀರು ಒರೆಸ್ರಿ, ನೀವು ಅವ್ರ ಸಂತೈಸಿರಿ, ಅವ್ರನ್ನ ಆಧರಿಸಿರಿ, ಅವ್ರ ಭದ್ರಪಡಿಸಿರಿ ಕರ್ತನ. ನಿನ್ನ ಪ್ರೀತಿ, ನಿನ್ನ ಕರುಣೆ, ನಿನ್ನ ಕನಿಕರ ವಾಸದಲ್ಲಿ ತುಂಬಿಸಬೇಕೆಂಬುದು ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾರೆ ಸ್ವಾಮಿ. ಅವರ ಸ್ಥಾನದಲ್ಲಿ ಅಪ್ಪ ಯಾರು ಬರಬೇಕಂತಿದ್ದಾರೆ ಸ್ವಾಮಿ, ಪ್ರಾರ್ಥನಾ ಪರ ಆತ್ಮೀಯ ಪರ ಪರಿಶುದ್ಧ ಜೀವಿತವನ್ನು ನಿಂದಾರೀತಿ ನಿಷ್ಕಳಂಕವಾಗಿ ನಿರ್ಮಲರು ಯಥಾರ್ಥ ಚಿತ್ತರು ಆತ್ಮೀಯಪರ ಆಗಿರ್ತಾರನ್ನ ಕರೆತರಬೇಕೆಂಬುದಾಗಿ ಪರಿಶುದ್ಧರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕರೆತರಬೇಕೆಂಬುದು ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದ ಸ್ವಾಮಿ. ಅದೇ ವಿಧವಾಗಿ ದೇವ ನಮ್ಮ ರಕ್ಷಕನೇ ಈ ವಾರದಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಜೊತೆಗೆ ನಡೆಸಿ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ ಕರ್ತನ ದೇವರೇ. ಆನೂರಿಗಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸೋದು ನೆನಪು ಮಾಡಿಕೊಡು ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ಕರ್ತನ ದೇವರೇ, ಅಶೋಕ ಗಮನತಕ್ಕ ಮರ್ಯಾಕೆ ನೆನಪು ಮಾಡಿಕೊಡು ಸ್ವಾಮಿ, ಕೃಪೆಲ್ಲ ಭದ್ರಪಡಿಸಿ ಸ್ವಾಮಿ. ಕೊಟ್ಟಂಥ ಆರೋಗ್ಯಕ್ಕೋಸ್ಕರ ಸ್ತೋತ್ರ. ಮತ್ತು ಹಾಸ್ಪಿಟಲ್ ತೋರಿಸ್ಬೇಕು, ಆ ವಿಷಯದಲ್ಲಿ ಕೃಪೆ ತೋರಿಸಿ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ ಕರ್ತನ ದೇವರು. ರೇಖೆಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ, ಪ್ರೇಮ ಸಹೋದರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ನೆನಪಾಡಿ ರೇಖಾ ಕಿಡ್ನಿ ಸಮಸ್ಯೆ ಬಾಧೆಪಡೋ ಕನಿಕರಿಸ್ರಿ. ಪ್ರೇಮ ಸಹೋದರಿ ಬಿಡಿಸಿದ ಬಾಧೆಪಡ್ತಾರೆ ನೆನಪು ಮಾಡಿಕೊಡು ಸ್ವಾಮಿ. ಮತ್ತು ಹೊಸಕೆ ಬರ್ತಕ್ಕಂಥ ಮುಂಜು ಸಹೋದರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ, ಕಿಡ್ನಿ ಸಮಸ್ಯೆ ಬಾಧೆಪಡ್ತಾರೋ ಕನಿಕರಿಸ್ರಿ ಸ್ವಾಮಿ. ಅದೇ ವಿಧವಾಗಿ ಕರ್ತನ ದೇವರೇ ಮತ್ತು ವೃದ್ಧಾಪ್ಯದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರೀತಂಕಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ, ನೆನಪು ಮಾಡಿಕೊಡು ಸ್ವಾಮಿ. ಗಾಂಕ ಅವ್ರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ, ಕನಿಕರಿಸ್ರಿ ಸ್ವಾಮಿ. ನಮ್ಮ ತಂದೆಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ, ಕನಿಕರಿಸ್ರಿ ಸ್ವಾಮಿ. ಅಶಂಕ ನಾಮ ಇರ್ತಕ್ಕಂಥ ಉಷ್ಣಮೂರ್ತಂಕಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ, ವೃದ್ಧಾಪ್ಯದ ಜೊತೆಗೆ ನಡೆಸಿ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಈ ವಾರದೆಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ಜೊತೆಗೆ ನಡೆಸಿರಿ. ಮಂದಿರ ಒಂದು ನಿರ್ಮಾಣದ ವಿಷಯದಲ್ಲಿ ಕರ್ತನ ಫೈಲು ಆ ಕಡೆ ಹೋಗ್ತಾರೋ ಜೊತೆಗೆ ನಡೆಸಿ ಸಹಾಯ ಮಾಡಬೇಕು ಕೋರ್ತೀವಿ ಸ್ವಾಮಿ. ಹೆಬ್ರನಿಗೋಸ್ಕರವಾಗಿ, ಜವಶಮಗೋಸ್ಕರವಾಗಿ, ಯಶಾದಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ, ಕನಿಕರಿಸ್ರಿ ಸ್ವಾಮಿ. ದಾವಣಗೆರೆ ಸಭೆಗೆ, ಚಿತ್ರದುರ್ಗ ಸಭೆಗೆ,
ಡಿಸ್ಟಿಕ್ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ ಆಗಿದೆ ಕರ್ತನಾ ದೇವ್ರೆ, ನೆನಪು ಮಾಡಿಕೊಡು ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ಈ ಮಾರ್ಚ್ ಅಕಾಡೆಮಿಕ್ ಇಯರ್ ಆಗಲಿ ಕರ್ತನಾ ದೇವ್ರೆ, IAS IPS ಸೆಂಟ್ರಲ್ ಗೌರ್ಮೆಂಟ್ ಸ್ಟೇಟ್ ಗೌರ್ಮೆಂಟ್ ಕರ್ತನಾ ದೇವ್ರೆ, ಜುಡಿಷಿಯಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟು ಮತ್ತು ಇನ್ಕಮ್ ಟ್ಯಾಕ್ಸ್ ಕರ್ತನಾ ದೇವ್ರೆ, ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್, ಎಲೆಕ್ಟ್ರಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಸ್ವಾಮಿ, ಎಜುಕೇಷನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕೂಡ, PWD ಕರ್ತನಾ ದೇವ್ರೆ, ಎಲ್ಲ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕೂಡ ಬರಲಿಕ್ಕೆ ಒಂದು ಕೃಪೆ ತೋರಿಸಿ ಸ್ವಾಮಿ. ಪ್ರಾರ್ಥನಾ ಪರ, ಆತ್ಮೀಯ ಪರ, ವಾಕ್ಯ ಸಂದೇಶವಂತ ಬರಲಿಕ್ಕೆ ಒಂದು ಕೃಪೆ ತೋರಿಸ್ಬೇಕಂತ ಕೋರ್ತೀವಿ ಸ್ವಾಮಿ. ಅಶೋಕ್ ಕ್ಯಾಂಪ್ ಬೇತಲ ಮಂದಿರಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ, ಅಲ್ಲಿ ಕೂಡ ಸಭೆಯನ್ನು ಅಭಿವೃದ್ಧಿಪಡಿಸಿ ಬಲಪಡಿಸಿ. ಚೇಂಜ್ ಸಭೆ ಕರ್ತನಾ ದೇವ್ರೆ, ಜಮಗೂಲ್ಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ, ನೆನಪು ಮಾಡಿಕೊಡು ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ಕರ್ತನಾ ದೇವ್ರೆ, ಕಳೆದ ವಾರ ನಿಮ್ಮ ಪ್ರಿಯ ಮಕ್ಕಳು ಕೊಟ್ಟಂಥ ರಿಸಲ್ಟ್ಗೋಸ್ಕರ ಸ್ತೋತ್ರ. ಮತ್ತು ಕರ್ತನಾ ದೇವ್ರೆ, ಇನ್ನೂ ಕರ್ತನಾ ದೇವ್ರೆ ಅಧಿಕ ಜ್ಞಾನವಂತರಾಗಿ ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಕರ್ತನಾ ದೇವ್ರೆ, ಡಾಕ್ಟರ್ಸ್, IAS IPS ಸಿವಿಲ್ ಜಡ್ಜ್ ಕರ್ತನಾ ದೇವ್ರೆ, ಮತ್ತು ಕರ್ತನಾ ದೇವ್ರೆ ಸೈಂಟಿಸ್ಟ್ಗಳು ಆಗ್ಲಿಕ್ಕಂತೆ, ಅಪ್ಪ ಕ್ಲಾಸ್ 1 ಆಫೀಸರ್ಸ್ ಆಗ್ಲಿಕ್ಕಂತೆ ಆ ಕೃಪೆ ತೋರಿಸ್ಬೇಕೆಂಬುದಾಗಿ, ಮತ್ತು ದೇವ ನಮ್ಮ ರಕ್ಷಕನೇ ಕರ್ತನ ಇಂಜಿನಿಯರ್ಸ್ಗಳು ಆಗ್ಲಿಕ್ಕಂತ ಕೃಪೆ ತೋರಿಸ್ಬೇಕಂತ ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾರೆ ಸ್ವಾಮಿ. ನಿಮ್ಮ ಸೇವಕರು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ಕೃಪೆಯಲ್ಲಿ ಭದ್ರಪಡಿಸಿ ಎಲ್ಲ ವಿಷಯ ಸಹಾಯ ಮಾಡ್ಕೊಂಡು ಕೋರ್ತಾ ನಮ್ಮನ್ನು ಪರಿಶುದ್ಧ ಸೋಪಿಸಿಕೊಡೋರಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ಷಕ ನಾಮದ ಸೂಚಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ತಂದೆ, ಆಮೆನ್. ದಯಮಾಡಿ ಕೂತ್ಕೊಡ್ರಿ. మీరు అందరికి తెలిసినట్లుగా మన మధ్య నుండి దైవజనులు జయశ్రావు గారిని ప్రభు తన మహిమలోనికి పిలుచుకున్నారు. ನಿಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿರುವ ಹಾಗೆ ನಮ್ಮ ಮಧ್ಯರ್ತಕ್ಕಂಥ ದೈವಜನಾಗಿರ್ತಾರೆ ಜಯಶ್ರಾವ್ ಕಲವನ್ನು ದೇವರು ಕರ್ತನ ತೆಗೆದುಕೊಂಡು ಮಹಿಮೆಗೆ ಚಿರಗುರಕ್ಕೆ ఆయన గౌరవార్థమై మనం ఒక్క నిమిషం లేచి నిలబడి మౌనం పాటించుతూ ఆయనను మనము గౌరవిద్దాము. ಆತನ ಗೌರವಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಎಲ್ಲರೂ ನಿಂತುಕೊಂಡು ಒಂದು ನಿಮಿಷ ಮೌನ ಆಚರಿಸ್ತೇವೆ. మనసులో ప్రార్థన చేసుకోండి, ప్రభువా అట్టి దైవజనులను అనేకులను లేపండి అని ప్రార్థన చేయండి. ಅಂತ ದೈವಜನರ ಪರಿಸ್ಥಿತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಅನೇಕ ಎಬ್ಬಿಸಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ. కూర్చుంటాము. ಕೂತ್ಕೊಳ್ರಿ. మంగళవారము యథారీతిగా సంఘ ప్రార్థన ఉంటుంది. ಮಂಗಳವಾರ ಯಥಾವಿಧಿಯಾಗಿ ಸಭೆ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತದೆ. బుధవారము జేమ్స్ రిప్కా వాళ్ళ ఇంట్లో కాటేజ్ మీటింగ్ ఉంటుంది. ಬುಧವಾರ ಜೇಮ್ಸ್ ಸಹೋದರ ಮತ್ತು ರೆಪ್ಕಾ ಸಹೋದರರ ಮನೆಯಲ್ಲಿ ಕಾಟೇಜ್ ಮೀಟಿಂಗ್ ಇರುತ್ತದೆ. గురువారము రాజం సిస్టర్ వాళ్ళ ఇంట్లో సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. ಗುರುವಾರ ರಾಜಮ್ಮ ಸಹೋದರ ಮನೆಯಲ್ಲಿ ಸಹೋದರ ಕೂಡಿಕೆ ಇರುತ್ತದೆ. శుక్రవారము ఉపవాస ప్రార్థన రాజేష్ వాళ్ళ అక్క దుగ్గమ్మ మంజ వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన ఉంటుంది. ಶುಕ್ರವಾರ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ರಾಜೇಶ್ ಅವರ ಅಕ್ಕ ಮನೆಯಲ್ಲಿ ಕರವಂದು ಇರುತ್ತದಾಗಿದೆ. ಅಕ್ಕ ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಯಾವಕ್ಕ ಬಹಳಷ್ಟು ಜನ ಅಕ್ಕಂದಿದ್ದಾರೆ. ದುಗ್ಗಮ್ಮ ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಹಂಗೆ ಹೇಳುವಂತೆ ಅಕ್ಕ అంటే ఎంతమంది అక్కలు ఆయనకి? ಮಂಜು ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಇರುವಂಥದ್ದಾಗಿದೆ. సరే, వచ్చే ప్రభు దినం సరిగ్గా మనము మన సమయాలకు సమయాన్ని పాటిస్తాం. 3 నెలలు గడిచిపోయింది, అయినా చాలామంది సమయానికి సరిగ్గా దేవుని మందిరానికి రావడంలా. ಬರುವಂಥ ಕರ್ತನ ಸರಿಯಾಗಿ ಸಮಯಕ್ಕೆ ಬರ್ತೇವೆ. 3 ಕಳೆದು ಹೋಗಿದೆ, ಆದರೂ ಕೂಡ ಸಮಯಕ್ಕೆ ಬರ್ತಾ ಇಲ್ಲ. నేర్చుకుందాం. దేవుని ఇంటికి సమయానికి సరిగ్గా వచ్చేదే మొదట మనం నేర్చుకునే క్రమం. ದೇವರ ಮನೆಗೆ ಬರುವ ಸರಿಯಾದ ಸಮಯಕ್ಕೆ ಬರೋದೇ ಮೊದಲು ಕಲಿತುವಂಥ ಕ್ರಮ. సరే, ఒక పాట పాడుకుంటాము. జయశ్రీరావు గారే అంకుల్ గారు పాడినటువంటి పాట యేసు ప్రభువా నీవే మహిమ నిరీక్షణ అనే పాట పాడుకుంటాము. 719 స్వీట్ కూడా ఉంది. మారుతి హేమ వాళ్ళ 2వ పాప బర్త్డే బుధవారము. వాళ్ళు సంఘానికి వాళ్ళ సంతోషాన్ని పంచుకునే దాన్ని స్వీట్ ఇచ్చారు, ప్రార్థన చేశాము. మీరు అని తీసుకోవచ్చు. ಸ್ವೀಟ್ ಕೂಡ ಇದೆ. ಸಹೋದರ ಮಾರುತಿ ಏಮ ಅವರಿಗೆ ಕೊಟ್ಟದ್ದು 2ನೇ ಮಗ ಮೊದಲನೇ ಬರ್ತಡೇ ಇದೆ. ಅದು ಜ್ಞಾಪಕಗೋಸ್ಕರ ನೆನಪಿಗೋಸ್ಕರ ಸ್ವೀಟ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಪ್ರಾರ್ಥನೆ ಆಗಿದೆ. మహిమా నిరీక్షణ
యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. ప్రభువా మహిమాతో మరలా వద్దు నన్ను కొనిపోవా. ప్రభువా మహిమాతో మరలా వద్దు నన్ను కొనిపోవా. పరలోకమే నా దేశము మహిమలో నచ్చటను. పరలోకమే నా దేశము మహిమలో నచ్చటను. యేసు నీతో సదా. యేసు ప్రభు జయ హో. యేసు నీతో సదా. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న పరులకు ముందున మా తండ్రి, కృపగల దేవ, ఇంతవరకు ప్రభా ఫస్ట్ సెషన్ 2 సెషన్లు కూడా మీరు చేసిన సహాయం కొరకు ఉన్న స్తోత్రాలు. మీ ప్రజలు ప్రేమించి చిన్న కానుకలు బట్టి ఉన్న స్తోత్రాలు. వాళ్ళ కుటుంబాలు దీవించండి, వాళ్ళు కూడా దీవించండి ప్రభా. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా వాళ్ళ కుటుంబాలు దీవించండి. ఆస్వాదిస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. తన గృహాలకు వెళ్తుండగా మీ యొక్క మెండైన కృప ఆశీర్వాదంతో నింపి నడిపిస్తారమని ప్రయాణం చేస్తూ మిగిలిన సమయం మీ చేతిలో ఒప్పించుకోవటం మీరు నడిపిస్తారమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున
స్తుతించి ಪ್ರಾರ್ಥಿಸಿ ಹೇಳ್ಕೊಂటున్నాము తండ్రి. ಆಮೆನ್. ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿ, ನಮ್ಮ ಕರ್ತನು ರಕ್ಷಕನಾಗಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರ ಕೃಪೆ, ಪವಿತ್ರ ಆತ್ಮನ ಅನ್ಯೋನ್ಯ ಸಹವಾಸ, ಆರಾಧನೆಗಾಗಿ ಸೇರಿ ಬಂದ ನಮಗೂ ಲೋಕದೆಲ್ಲ ಕಡೆ ಚೆದರಿರುವಂಥ ದೇವರ ಮಕ್ಕಳೊಂದಿಗೂ ಸದಾಕಾಲವಿರಲಿ. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.